శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతిరోజు ఆధ్యాత్మిక శీర్షికలు అంటే ఈ ఆధ్యాత్మిక ప్రచురణల ద్వారా ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా కేవలం మన వ్యక్తిగత శాంతి కోసం, మన వ్యక్తిగత అభివృద్ధి కోసం, వ్యక్తిగతంగా మనను పరిశీలించుకొని మనను మార్చుకునేటువంటి ఒక విధానం. అదే ఆధ్యాత్మిక చదువు. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు, అక్కడ విద్యా విధానాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతలో ఒక నియమిత విద్యా విధానం లేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎన్నో రకాలు సృష్టించారు. అయితే అవేమి తప్పు ఒప్పు అని అసలు నేను మాట్లాడట్లేదు. ఎవరు ఎన్ని సృష్టించినా, ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని మార్గాలు వచ్చినా, ఎన్ని విధానాలు వచ్చినా, ఎన్ని పద్ధతులు వచ్చినా అవన్నీ మనిషి కోసమే. మనిషి తనను తాను సరైన మార్గంలో నడుపుకోవటం కోసం. సరైన మార్గము అంటే ఏమిటి అంటే ఏం లేదు, చాలా సింపుల్. మంచి మార్గం. సరైన మార్గము అంటే నేను బాధపడకుండా, నేను సంతోషంగా హాయిగా ఉంటూ, నేను ఎవరిని బాధ పెట్టకుండా, నా చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ సంతోషంగా హాయిగా బ్రతకటం. ఇది సరైన విధానం. మీరు ఏ మతంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ఏ గురువుతో ఉన్నా, ఏ విధానంలో ఉన్నా, ఏ సాధనలు చేస్తున్నా ఒక్కసారి మీలో మీరు ఆలోచించుకోండి. ఇది కాదా సరైన విధానంలో జీవించటానికి? కాదా మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గురువులు, విధానాలు, పద్ధతులు, సాధనలు, ఆధ్యాత్మికత, భక్తి ఏదైనా సరే ఒకసారి ఆలోచించుకుంటే మనం అసలు ఎటు ప్రయాణిస్తున్నామో తెలుస్తుంది. చాలామంది ప్రయాణాలు ఎలా ఉంటాయంటే గుడ్డెద్దు చేలో పడినట్టు ఉంటాయి. అంటే ఇది ఒక సామెత. గుడ్డి ఎద్దు చేలో అంటే పొలంలో, దానికి కళ్ళు లేవు, దానికి మేత కావాలి, పొలంలోకి వెళ్ళి తినేస్తుంది. పొలం అంటే ఏంటి? ఒక రైతు వేసుకున్నాడు. అది పొలం, పంట పండించుకుంటారు మనుషులు. కానీ దానికి అది పొలమని, అంటే అది పనికొచ్చేటువంటి రైతులు వేసుకున్నటువంటి పొలమని, ఆ మొక్కల్లోంచి ధాన్యం వస్తుందని, దాంతో మనుషులు బతుకుతారని, అక్కడ తినకూడదని, తింటే వాళ్ళు ఊరుకోరని దానికి తెలియదు. అలా తినేస్తున్నటువంటి గేదెలో, ఎద్దులో ఏదో అవి అలా చాలల్లో పడి తినేస్తూ ఉంటాయి పొలాల్లో. వాళ్ళు వచ్చి చెత్త కొట్టి తరుగుతారు. దానినే కాదు, దాని యజమానిని కూడా తిడతారు. అవసరమైతే అలాంటి చోట చాలా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. అందుకని సామెత వచ్చింది, గుడ్డెద్దు చేలో పడినట్టు అని. అంటే అన్నీ తినచ్చు, బయట గడ్డి తినాలి. బయట గడ్డికి అంటే సహజంగా జంతువుల కోసం మొలిచేటువంటి గడ్డి ఉంది నేల మీద, చాలా ఉంది. అది దానికోసం వదిలేస్తారు. ఆ గడ్డి దొరికే ప్రాంతాల్లో గేదెల్ని, అన్నింటినీ, ఆవుల్ని, ఎద్దుల్ని, గేదెల్ని, ఇవి తినేవాటిని అని, మేకల్ని, గొర్రెల్ని అలా వదిలేస్తుంటారు. అవి తింటూ ఉంటే అక్కడ కాపలా వాళ్ళు కూర్చొని చూసుకుంటూ ఉంటారు. మనుషులు పండించుకునే పంట పొలాల్లోకి వెళ్ళిపోతాయి. గడ్డికి ఆ పంట పొలాలకి డిఫరెన్స్ తెలియదు. ఇంకా బాగా ఉంది అక్కడ గడ్డి, బ్రహ్మాండంగా ఉందని వెళ్ళిపోతాయి. వెళ్ళి తనులు తింటాయి. అవి తింటమే కాదు, వాటి యజమానులు కూడా తనులు తింటారు, లేదా తిట్లు తింటారు, గొడవలు అవుతాయి. అక్కడ పుట్టింది సామెత, గుడ్డెద్దు చేలో పడినట్లు అని. అలాగే మనం ఏదైనా అసలు జీవిస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు, ఒక మతాన్నో, ఒక మార్గాన్నో, ఒక దేవుణ్ణో, ఒక గురువునో, ఒక విధానాన్నో, ఒక పద్ధతినో అనుసరిస్తున్నప్పుడు, లేదా భౌతిక జీవితంలో అయినా సరే, మీరు ఏది చేస్తున్నా అది జీవితం కోసమే చేస్తున్నారు. మీరు జీవించడం కోసం చేస్తున్నారు, మీరు ఆనందంగా ఉండటం కోసం చేస్తున్నారు, మీరు సంతోషంగా ఉండటం కోసం చేస్తున్నారు, మీరు జీవితాన్ని హాయిగా సాఫీగా వెళ్ళిపోయేలా గడుపుకోవటం కోసం చేస్తున్నారు. బాధలు కావాలి, కష్టాలు కావాలి, కన్నీళ్లు కావాలి. ఇప్పుడు ఆ ఎద్దుని, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అనే సామెతలో ఆ ఎద్దునో, దున్నపోతునో, గేదనో ఎవరో కొట్టినట్టు, తరివినట్టు, మన వెనకబడి ఎవరో కొట్టాలని మనం కోరుకోంగా. అలా జీవించకూడదు. అందుకని మనం కళ్ళు తెరిచి జీవించాలి. కళ్ళు తెరవటం ఏంటంటే అందరం కళ్ళు తెరిచి ఉన్నాం, కానీ జ్ఞాన చక్షువు మనకు మేల్కోలేదు. ఆ జ్ఞాన చక్షువు అంటే ఏంటి? జ్ఞానం అనేటువంటి కన్ను, అంటే జ్ఞానాన్ని ఉపయోగించడం అంతే తప్ప జ్ఞానం అనే కొత్త కన్ను మేల్కోదు. దాని గురించి మళ్ళీ ఆ కన్నుల గురించి బోర్డు సృష్టించారు, థర్డ్ ఐ అని, అదని, ఇదని, అవన్నీ వెళ్ళి బుర్రపాటు చేసుకోబాకండి. సహజ సరళంగా
మీలో ఉన్నదాన్ని తెలుసుకోండి అంతే. అద్భుతాలు, మహిమలు, మాయలు, ఆకాశం నుంచి ఊడిపడి వాటి గురించి ఎదురు చూడబాకండి. ఏమి ఊడిపడవు, ఆకాశం నుంచి వర్షం పడుద్ది అంతే. అప్పుడప్పుడు పిడుగులు పడి చంపుతూ ఉంటాయి అంతే వచ్చేది. ఇంకా ఆకాశం నుంచి పడటానికి ఏమి లేదు ఇక్కడ. ఒక సూర్యకిరణాలు వచ్చి సూర్యుడు వచ్చి పడతాడు, బతికిస్తాడు భూమి బాగానే. అందుకని ఒక సహజత్వాన్ని తెలుసుకోండి. జ్ఞానము అనేది ఉపయోగించేవాడు కళ్ళుండి జీవిస్తున్నవాడు, స్త్రీలైన పురుషులైన. జ్ఞానము ఉపయోగించకుండా జీవించేవాళ్ళు జీవిస్తారు. అన్నీ కావాలి, అన్నీ తెలుసు వాళ్ళు జ్ఞానం వాడుతున్నారో లేదో మనకెలా తెలుస్తుంది? జ్ఞానం లోపల ఉంటుంది, కానీ అంతర్గతంగా ఆ విషయం ఆ వ్యక్తికి తెలుస్తుంది. నేను ఎలా జీవిస్తున్నాననే విషయం నాకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ జ్ఞానం ఉపయోగించి జీవించాలి అనేటువంటి విషయాన్ని తనన్నా తెలుసుకోవాలి, లేదా ఎవరన్నా తెలియజెప్పాలి. లేకపోతే మన జీవితాలన్నీ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళిపోతుంటాయి. గుడ్డి ఎద్దు చేలో పడటం అంటే ఒకవేళ అందరికీ అర్థం కాకపోతే మళ్ళీ చెబుతున్నా. చేను అంటే ఇది కృష్ణా జిల్లాలో వాడుక భాషది, నేను విన్న సామెత. అక్కడ చేను అంటే పొలం అని అంతే, ఏం లేదు. గుడ్డెద్దు అంటే మీకే తెలుసుగా, కళ్ళు లేని ఎద్దు అంతే, ఏం లేదు. అలా మనం జీవించేటప్పుడు ఇప్పుడు చూడండి, మనం అసలు మనిషి. ముందెవరు మనం? మనిషి. మొట్టమొదటగా నువ్వెవరో అంటే నేను మనిషిని. నీది ఏ జాతి? మానవ జాతి. ఇంకే జాతులు ఉన్నాయి ఈ భూమి మీద? వృక్ష జాతి, జంతు జాతి. ఇంకా ఏమున్నాయి? కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు. అవన్నీ జడ పదార్థాలన్నాం. వృక్ష జాతి కొంచెం ఎదుగుతున్నట్టు కనపడుతూ ఉంటుంది కాబట్టి దానిలో కదలికలు ఉన్నాయి. దాని ఆధారంగానే మనం బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వృక్షాలలో ప్రాణశక్తి, జీవశక్తి ఉందని ఒప్పుకోవాలి. అంటే వాటిని చైతన్యములుగా తీసుకోవాలి. తర్వాత జంతువులన్నీ అసలు కదులుతూ తిరుగుతూ మనలాగానే ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అనేది మొత్తం మన సంసార జీవితం మనకు ఎలా సాగుతుందో, సంతానోత్పత్తి అంటే నెక్స్ట్ జనరేషన్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ జంతువులకు ఉన్నాయి కనుక అవన్నీ చైతన్యములన్నాం. మనిషిగా మనం చైతన్యం. సరే, ఇవన్నీ అన్నావు కనపడుతున్నాయి కాబట్టి పేర్లు పెట్టాం. ఇవన్నీ పేర్లేనండి, మనుషులు పెట్టుకున్న పేర్లు. అసలు ఎక్కడ ఏది మాట్లాడినా, భూమి అన్నా, ఆకాశం అన్నా, సూర్యుడన్నా, నదులన్నా, కొండలన్నా, గుట్టలన్నా, వృక్షాలన్నా, జంతువులన్నా, మానవులన్నా, ఇది మనుషులు పెట్టుకున్న పేర్లు గుర్తింపు కోసం. అది తెలుసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పేర్లు పెట్టుకొని గుర్తింపు కోసం మాట్లాడుకుంటున్నాను తప్ప ఒక్క మన గురించి తప్ప మనకేమైనా తెలుస్తుంది అసలు ప్రపంచంలో దేని గురించి అయినా? వాటి అంతరంగం తెలుస్తుందా? అవి ఎందుకు అలా ఉన్నాయో తెలుస్తుంది? అసలు మనం ఎందుకు ఉన్నామో తెలుసా? ఎందుకు పుట్టామో తెలుసా? ఎందుకు మరణిస్తున్నామో తెలుసా? వీటికి సమాధానం లేదు. వాటిని వదిలేయండి. ఏదో ఒక సమాధానం చెప్పుకుందామని ప్రయత్నించబాకండి, వదిలేయండి అలా వాటిని. ముందు ఇప్పుడు మనం మనిషి, మన గురించి మనకు తెలుసు. అంటే మనిషిగా మనది మానవ జాతి. కానీ మనం ఏం చేసాం? ఇందులో మతాలు ఏర్పరుచుకున్నాం, అనేక మతాలుగా చీలిపోయాం. తప్పు లేదు, ఏర్పరచుకుంటే అనేక ఇళ్ళు కట్టుకున్నాం, అనేక బట్టలు కట్టుకుంటాం, అనేక రుచులు వంటకాలు తింటాం, అనేకం చేసుకోవడం మనకు అలవాటే. అలాగే అనేక మతాలు పెట్టుకుంటే పట్టుకో, ఏం పోయింది? కానీ నువ్వు మతానికి అంటుకొని నేను పలానా మతం వాడిని అనుకుంటున్నావా? అప్పుడు నువ్వు గుడ్డెద్దు చేలో పడ్డట్టు జీవిస్తున్నావు. ఎందుకంటే నువ్వు మనిషివి. మతం ఒక గుర్తింపు కోసం వచ్చి ఉండొచ్చు. ఏ దేశకాల పరిస్థితుల్లోనో ఎక్కడో మతం పుట్టి ఉండొచ్చు. ఎవరి మీద అభిమానంతోనో అప్పుడు పుట్టినటువంటి ఏ మహాత్ములు చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకొని ఆ పేరు మీద మతాలు నడిచి ఉండొచ్చు. అది తప్ప రైట్ అనేది లేదు అసలు. ఇక్కడ మనిషి జీవితంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్నింటిలో జీవనానికి అవసరమైనట్టుగా అందరూ అనేక రకాలుగా తయారు చేసుకున్నారు. అక్కడ భౌగోళిక పరిస్థితులు, అక్కడ జీవన పరిస్థితులు, దాన్ని అర్థం చేసుకోవటం. అందులో విభేదం లేదు, విరోధం అసలు ఉండకూడదు. నేను మనిషిని అనేటువంటి మొదటి తలంపుని ఆధారంగా చేసుకొని నువ్వు జీవించడం నేర్చుకోవాలి. అసలు మనం ఎలా జీవించాలి అంటే, నేను మనిషిని అనేటువంటి మొదటి తలంపు ఆధారంగా ఉండాలి నాకు. అంతే తప్ప నేను పలానా మతం వాడిని, పలానా కులం వాడిని, పలానా జాతి వాడిని, స్త్రీలైన పురుషులైన ఈ బేస్ మీద వెళ్తున్నాము అంటే మనం ఎలా వెళ్తున్నామో అంటే అర్థం చేసుకోండి మీరు. అవి గుర్తింపు కోసం ఏర్పాటు చేయబడింది. అవి గుర్తింపు కేవలం. మన పేరు కూడా గుర్తింపు అసలు. అయితే ఈ గుర్తింపులు ఎందుకు అవసరమైనవి అంటే దేశకాల పరిస్థితుల్లో విపరీతమైనటువంటి
జనాభా అనేక దేశాలు, అనేక చోట్ల, అనేక భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడినాయి. ఇప్పుడు వాటిని మనం ఏమీ చేయలేం. ఇంకా పెరగచ్చు కూడా. రాబోయే రోజుల్లో ఇంకా పెరగచ్చు మతాలు, ఇంకా మార్గాలు పెరగచ్చు, ఇంకా విధానాలు పెరగచ్చు, కొత్త కొత్త ఇంకా సృష్టి చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అవసరాలను బట్టి ఎవరికాళ్ళు తాము అవసరం అని భావించుకున్న దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియదు అసలు. అవి వాటి గురించి ఆలోచన కూడా అనవసరం. అయితే అవసరాలకు నిర్మించుకున్న వాటిని అవసరం వరకే పెట్టుకోవాలి. ఏదైనా ఇప్పుడు ఒక బస్సు ఎక్కాం, బస్సు ఎందుకు ఎక్కాం? ఏదో ఊరు వెళ్ళటానికి ఒక అవసరం నిమిత్తం ఎక్కాం. అలా ఒక మతం మీద ఉన్నావు, అలా ఒక కులంలో ఉన్నావు, ఒక జాతిలో ఉన్నావు, అది గుర్తింపు. ఇప్పుడు నీ ఊరు రాగానే నువ్వు బస్సును వదిలేసి దిగిపోతావు. బస్సు ఎక్కువ, విమానం ఎక్కువ, కారు ఎక్కువ, రైలు ఎక్కువ, నీ ప్రదేశం రాగానే నువ్వు దిగిపోతావు. కేవలం నీ ప్రదేశానికి వెళ్ళడానికి అది పెట్టుకున్నావు అంతేదా. అలాగే మనిషిగా నువ్వు, అంటే ఇక్కడ మనం ఆ దిగిపోతాం అనే కాన్సెప్ట్ లో చూడండి, దిగకుండా దాన్ని అంటిపెట్టుకొని ఉండం మనం. ఇది ఈ రైలు ఈ బెర్త్ నాది, ఈ సీట్ నాది, ఈ బస్సులో ఈ సీట్ నాది అని ఇక్కడ కూర్చోవటం కుదరదు. హక్కు లేదు అసలు, ఎవరికి దేని మీద హక్కు లేదు అక్కడ. ఎవరికాళ్ళు టికెట్ కొనుక్కొని ఎక్కడం, దిగిపోతాం. అలాగే భూమి మీద పుట్టిన నువ్వు, వాళ్ళు ఆల్రెడీ మతాలు ఏర్పడి ఉన్నాయి కాబట్టి అవి అప్పుడప్పుడు దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఏర్పడినాయో కూడా మనకు తెలియదు అసలు. అవన్నీ అవసరార్థమే ఏర్పడి ఉంటాయి. కాకపోతే మనం అన్నింటిలోనూ బొక్కలు ఎత్తుక్కోవటం మనకు అలవాటు. అంతే. అన్నీ అప్పటి కాల పరిస్థితుల్లో అవసరాల కోసమే తయారు చేస్తారు ఏవైనా. ప్రతి దాంట్లోనూ కొంత మంచి కొంత చెడు ఎప్పుడు కలిసిపోయి ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎంత జాగ్రత్తగా అయినా పరిశీలించి చూడండి, మీరు చెడు లేని మంచిని చేయలేరు, మంచి లేని చెడుని చేయలేరు. మీరు ఏ చెడు చేసినా అందులో ఎంతో కొంత మంచి ఉంటుంది, మీరు ఏ మంచి చేసినా అందులో ఎంతో కొంత చెడు ఉంటుంది. ఈ భూలోకమే ద్వంద్వలోకము. సంపూర్ణముగా ఒకే ఏకమైన విషయాన్ని మీరు చేయలేరు. స్లోగా పరిశీలించుకోండి కావాలంటే. అయితే ఇప్పుడు మన విషయం ఏంటంటే జ్ఞానము. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే మన ఆధ్యాత్మిక చదువు. మనం చదువుకుంటున్నాం, మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆ చదువులో పాఠ్యాంశంగా చెప్పుకుంటున్నాను. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనకు తోచిన విధానంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నామా, జ్ఞానంతో జీవిస్తున్నామా, మనకు మనమే పరిశీలించుకుని ఏర్పడింది. ఎందుకని మనమేగా పరిశీలించుకోవాలి. ఎవరు పరిశీలిస్తారు? మనని ఎవరు పరిశీలించరు. ఇప్పుడు మనం పరిశీలించుకోకుండా, తనను తాను చూసుకోకుండా ఆ ఎద్దులు చేలో పడి తినేస్తుంది. లాగి 4 వీకారు కర్రతో. అప్పుడు అర్థమైంది ఇక్కడ తినకూడదని. 4 పీకితే కానీ అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఆ యజమానిని కూడా 4 పీకారు. రోజు మీ ఎద్దులు గేదలు వచ్చి మా చేలో పడి తినేస్తున్నాయి అని యజమానిని కూడా 4 పీకారు. అప్పుడు అర్థమైంది యజమానికి, నా ఎద్దుల్ని నా గేదెల్ని నాకు సంబంధించినట్టుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే మనకు సంబంధించిన వాళ్ళు, మనం జీవిస్తున్నప్పుడు మనం ఉన్నాం, మన వాళ్ళు ఉంటారు. ఇక్కడ జ్ఞానంతో అన్ని గమనించుకుంటూ వెళ్ళాలి. ముందు మనం చూసుకుందాం. మనం చూసుకుంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళే మారిపోతారు, లేదా అది మనం గమనించగలుగుతాం. ముందు మనం గమనించుకుంటేగా. అలా ఒక మతాన్నో, ఒక మార్గాన్నో, ఒక విధానాన్నో, ఒక దేవుణ్ణో, ఒక పద్ధతినో ఎవరైనా బయటకెళ్ళొచ్చు. అది ఏ అవసరాల కోసం వచ్చినాయో తెలియదు. అందరూ వాళ్ళ అవసరాల కోసమే తయారు చేసుకుంటారు. విధానాలు, పద్ధతులు, ఎవరికి ఏది నచ్చిందో అది తయారు చేసుకుంటారు. ఎవరికి ఏది తేలిక అనిపించిందో అందులో వెళుతూ ఉంటారు. వాళ్ళకి తేలిక అనిపించింది ఇంకోళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కష్టంగా ఉండొచ్చు. ఒకళ్ళకి బాగా కష్టం అనిపించింది, ఇంకొకళ్ళకి బాగా తేలికగా అనిపించవచ్చు. ఇదంతా వారి వారి మనోభిష్టాలు, బుద్ధి సామర్థ్యం మీద ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తించవలసింది ఇవన్నీ తప్పులా రైట్లా అని కాదు. మీరు ఎందులో ఉంటే అందులో సాగిపోండి, నో ప్రాబ్లం. కానీ మీరు దాన్ని పట్టుకొని వేలాడుతున్నారా, లేదా బస్సు ఎక్కి దిగినట్టుగా, రైలు ఎక్కి దిగినట్టుగా, విమానం ఎక్కి దిగినట్టుగా దాన్ని అవసరార్థం దేశకాల పరిస్థితుల్లో అవి ఉన్నవి కాబట్టి వాడుతున్నారా? దాన్ని అంటుకుపోయి ఉంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు జ్ఞానం వాడకుండా మనం మూర్ఖత్వంతో ప్రయాణిస్తున్నామని అర్థం. అప్పుడు ఘర్షణలు సృష్టిస్తాం. మనం మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద గందరగోళాలు, అది భౌతిక విషయాల్లో అయినా సరే, నేను, నాది, నా వాళ్ళు అంటూ ఘర్షణలు సృష్టిస్తాం. అది అసలు ముందు జ్ఞానం అంటే ఇది. ఇవన్నీ అవసరార్థం, అన్నీ అవసరార్థమే. మన అసలు పేరెందుకు మనిషికి? ఒక గుర్తింపు కోసం. నువ్వెవరో ఎలా తెలుస్తుంది? నిన్నేమని పిలవాలి? ప్రపంచంలో ఉన్న అన్నింటికీ పేర్లు పెట్టుకున్నాం. ఎందుకని? గుర్తింపు కోసం. సంబోధన ఎలా సాగుతుంది? విశ్వమానవుల మధ్య 800 కోట్ల మంది జీవిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్.
ఇలా ఎప్పుడూ ఉంటారు, ఇంకా పెరుగుతూ ఉంటారు. చనిపోయేవాళ్ళు చనిపోతున్నా, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారుగా, పెరుగుతూ ఉంటారు. ఈ కమ్యూనికేషన్ కోసం మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి, మానవ జీవిత సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఇది. ఈ నామాలు, ఈ గుర్తింపులు, అవి మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, జాతులు కావచ్చు, పేర్లు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఈ విషయం నీకు తెలిస్తే చాలు, నువ్వు జ్ఞానంతో ఉన్నావు. ఎందుకంటే నువ్వు మొదట మనిషివి. 800 కోట్ల మంది ఎవరయ్యా మీరంటే మనుషులు. మీరంతా మనుషులు. మనుషుల్లో మనమంతా స్త్రీలు పురుషులు, 2 విభాగాలే మనకుంది ఇక్కడ. ఇది సృష్టి చేసిన అద్భుత ఏర్పాటు. ఎప్పటికీ స్త్రీలు పురుషులే వస్తూ ఉంటారు, ఇక్కడ ఉంటారు అంతే. ఇంకా ఎప్పటికీ మనుషులు ఉంటారు, ఆ మానవ జాతిలో స్త్రీ పురుషులు ఉంటారు. ఎప్పటికీ ఇలాగే సాగుద్ది. సృష్టిపరంగా ఇది సత్యం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటమే జ్ఞానం, ఇంకేం లేదు. ఇదే సృష్టి సత్యం. ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటుంది. జనన మరణాలు సాగుతూ ఉంటాయి. ఎప్పటికీ మానవ జాతిలో ఉండేది స్త్రీ పురుషులు అంతే, ఇలాగే సాగుద్ది. సేమ్ జనన మరణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు జీవన విధానం ఎలా ఉందో అన్నీ అలాగే ఉంటాయి, ఏం మార్పులు ఉండవు. ఇది సృష్టి సత్యము. ఆ సత్యాన్ని భావనలో ఉంచుకొని గ్రహించి జీవించడం జ్ఞానము అన్నప్పుడు మొదటగా నేను ఎవరిని అంటే, నేను మనిషిని, మానవ జాతిలో ఉన్నాను. నేను స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మనిషిని. నేను ఒక మతానికి సంబంధించిన వాడిని కాదు, ఒక మార్గానికి సంబంధించిన దాన్ని కాదు, ఒక విధానానికి, ఒక పద్ధతికి సంబంధించిన దాన్ని కాదు, వాడిని కాదు, మనిషిని. అయితే నేను నా నడక కోసం జీవన విధానంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపార ఉద్యోగాలు మనకు నచ్చినవన్నీ చేసుకుంటాం. విశాల ప్రపంచం, అది భౌతికమైన, అది ఆధ్యాత్మికమైన. చేయొచ్చు, తప్పేమీ లేదు అసలు అందులో. ఎవరికి నచ్చినవి వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు. నీకేది సౌలభ్యంగా ఉంటే ఆ బస్సు ఎక్కొచ్చు, నీకేది సౌలభ్యంగా ఉంటే ఆ రైలు ఎక్కొచ్చు, నీకేది సౌలభ్యంగా ఉంటే ఆ విమానం ఎక్కొచ్చు, నీకేది సౌలభ్యంగా ఉంటే లేదా నీ సైకిల్ వేసుకుని పోవచ్చు, నడిచిపోవచ్చు. ఎవరు ప్రశ్నించరు. అది నీ స్వేచ్ఛ, నీ హక్కు. నీకున్న వనరులు వసతులను బట్టి నువ్వు జీవించవచ్చు. అలాగే భౌతిక విధానాలు, అలాగే ఆధ్యాత్మిక విధానాలు. కాదు, ఎక్కడైనా ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అంటే అన్నీ వాడుకుంటూ ఉంటాం. మన ఇళ్లల్లో మనం ఉపయోగించుకునే వస్తువులు కూడా, మనం సంపాదించుకునే డబ్బు కూడా, అన్నీ మన అవసరార్థం మనం తెచ్చుకున్నటువంటి భార్య, భర్త. అంటే దీన్ని మీకు అర్థం అవటం కోసం చెబుతున్నాయి, దేన్ని తక్కువ చేయాలని కాదు. అన్నీ కూడా మనం సంతోషంగా ఉండటానికి, హాయిగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి. అయితే ఇక్కడ మనం తెచ్చుకున్నటువంటి భార్యాభర్త వాళ్ళు మనలాంటి మనుషులే, కానీ వస్తువుల్లాగా చూడటానికి కుదరదు. అలాగే మన కన్న తల్లిదండ్రులు మనుషులేగా వస్తువుల్లా చూడటానికి కుదరదు. అలాగే మనం కనే పిల్లలు వస్తువుల్లా చూడటానికి కుదరదు, మనుషులు. మన తోబుట్టువులు, మన చుట్టూ ఉన్న మనుషులు అందరూ మనలాంటి వాళ్లే. ఇది మానవ జాతిలో నేను మనిషిని అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే, నాది మానవ జాతి. నువ్వెవరు అంటే నాది మానవ జాతి. అంటే అది ఆధ్యాత్మికత. మీరు ఏదో రిలిజియన్ అనగానే మీరు స్కూల్ సర్టిఫికెట్లో రాసినట్టుగా భావించుకోకూడదు, నేను ఫలానా, నేను ఫలానా. అది ఇక్కడ అవసరం, దేశకాల పరిస్థితుల్లో అవసరం. అది దేనికి? జీవన మనుగడకంతే. కానీ బేసిక్ సత్యం ఏంటి? ఇప్పుడు ఈ అవసరాలు ఉన్నాయో, మతాలు, కులాలు, జాతులు, విధానాలు, ధన సంపాదనలు, ఇవన్నీ కూడా మన అవసరాల కోసం మనం మనిషి తయారు చేసుకున్న రూల్స్, చట్టాలు, న్యాయాలు, కోర్టులు అన్నీ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మానవ సత్యాలు. మనిషి తయారు చేసుకున్నటువంటి జీవన అవసరాలు, సత్యాలు కూడా కాదు అసలు అవి. అక్కడ సత్యమే లేదు, వాటిని పాటించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రోడ్డు వేసుకున్నాం, తారు రోడ్డు సత్యమా, సిమెంట్ రోడ్డు సత్యమా, లేకపోతే మట్టి రోడ్డు సత్యమా అంటే ఏమీ లేదు. రోడ్డు ఊరికనే మనం వెళ్ళటం సత్యం. వెళ్ళటానికి ఒక దారి కావాలి, అది సత్యం. ఎక్కడ అవసరమైన చోట అది వేశారు. వాహనాలు స్పీడ్గా వెళ్ళిపోయే చోట, నేషనల్ హైవేస్ ఉన్న చోట అక్కడ వేయాల్సిన రోడ్లు అక్కడ వేశారు. చిన్న చిన్న గ్రామాల్లో అవసరమైన రోడ్లు అక్కడ వేశారు. అవసరతను బట్టి అక్కడ సత్యం ఏంటి, అక్కడ అవసరం. అలాగే మతము నుంచి మొదలుకొని మొత్తం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అంతా అవసరము, సత్యం కాదు. దాన్ని భౌతికము అంటారు. అది భౌతికం అంతే. భౌతికం అంతా అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మతం భౌతికంలోకి వస్తుంది. మతము మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ మతం, ఆ మతానికి సంబంధించిన దేవుళ్ళు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. అసలు దేవుడు అనే కాన్సెప్ట్ అనే మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ ఇది తప్పు రైట్ అని నేను అసలు చెప్పట్లా.
మీరు ఎందులో ఉంటే అందులో హాయిగా సాగిపోండి. ఏదో ఒక బస్సులో వెళ్ళాలి, ఏదో ఒక రైల్లో వెళ్ళాలి, ఏదో ఒక సైకిల్ ఎక్కాలి, లేకపోతే నడిచి వెళ్ళాలి, ఏదో ఒక విమానం వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఎలా చేయకుండా ఎలా కుదురుతుంది? కానీ ఆ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి? ఆధ్యాత్మిక చదువు అది, ఆత్మజ్ఞాన చదువు అది. ఇది చదువు కదా, అందుకని క్లారిటీగా స్పష్టంగా రిపీట్ చేసి మళ్ళీ చెబుతున్నా. ఏంటి అంటే జ్ఞానము అంటే, జ్ఞానం అంటే ఏంటి? నాకు తెలిసిన దాంట్లోంచి ప్రయాణించాలి. ఏంటి ఆ జ్ఞానం? నేను మొదటగా సృష్టి ప్రకారం తీసుకుంటే, సృష్టిలో ఉన్న వృక్షజాతి నాకు తెలీదు, ఉంది, కానీ దాని మీద నేను డిపెండ్ అయి బతుకుతున్నాను, నాకు తెలుసు ఉంది. విశ్వంలో అన్నింటినీ వాడుకొని బతుకుతున్నా, పంచభూతాలని, ప్రకృతి అంతా నాకు సహకరిస్తుంది, కానీ నాకు దాని గురించి తెలీదు. నాది మానవ జాతి, వాటిని అన్నింటినీ గౌరవిస్తానంతే, కానీ దాని వివరాలు విషయాలు నాకు తెలియదు. దాన్ని నేను నాశనం చేయను, పాడు చేయను. ఎందుకంటే నేను బతికేది దాని మీద కదా, ప్రకృతి మీద కదా. అంతవరకే ఆ సత్యం. నేను మనిషిని అనేది నా సత్యం. మానవ జాతిలో పుట్టిన మనిషిని. నా జాతి ఏంటంటే మానవ జాతి. ఆ మూలం నుంచి నీ మనసు పనిచేస్తుండాలి, నీ బుద్ధి పనిచేస్తుండాలి. అప్పుడు నీకు విభేదాలు ఎలా కనపడతాయి? మత విభేదాలు ఎందుకు కనపడతాయి? మార్గ విభేదాలు ఎందుకు కనపడతాయి? ఎలా కనపడతాయి అసలు? ఒక వ్యక్తి నేల మీద నడిచెళ్తున్నాడు అనుకోండి, రోడ్డు పైన నేల మీద నడిచెళ్తున్నాడు అనుకోండి, అంటే మీలో విజ్ఞానం పెరగకపోతే, విశాలత్వం రాకపోతే మీకు ఎంత ఆత్మజ్ఞానం చెప్పినా వృధా, అర్థం కాదు. ఆధ్యాత్మిక చదువులో ముఖ్య భాగం ఇది, అందుకని చెబుతున్నా. చక్కగా సూక్ష్మతని అర్థం చేసుకోండి, ఎంతో విశాలత్వాన్ని పొందుతారు. అలానే మీకు సంబంధించిన ఏది వదలొద్దు, మీరు ఉన్నది ఉన్నట్టుగా జీవించండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే జీవించండి, చిన్న మార్పు కూడా చేసుకోవద్దు. మీ మతంలో కానీ, మీ దేవుళ్ళలో కానీ, మీ ఆచార వ్యవహారాల్లో కానీ, సాంప్రదాయాల్లో కానీ, పద్ధతుల్లో కానీ చిన్న మార్పు కూడా చేయొద్దు. ఇదిని నేను అసలు మార్పులే సూచించాలి, అవన్నీ అవసరాలని చెప్పాను. ఏదో ఒక బస్సు ఎక్కాలి, ఎవరి తాహతను పెట్టాడు, లేదా నడిచని వెళ్ళాలి. జీవితం జీవించకుండా ఎలా ఉంటావు? కాబట్టి అలాగే ఉంచుకోండి, కానీ వాటన్నింటికి మూలతని మర్చిపోబాకండి. మూలాన్ని పట్టుకొని, మూలం గుర్తుపెట్టుకొని వీటిని ఆచరించుకోండి. మూలాన్ని మర్చిపోయి వీటిని ఆచరిస్తే గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్తుంది మన జీవితం. అంటే జ్ఞానం లేని జీవితాన్ని జీవిస్తున్నాం, అందుకని మనకు సమస్యలు వస్తున్నాయి. అందుకని అసలు మొత్తం విశ్వం కొట్టుకు చేస్తుంది, ప్రపంచ యుద్ధాలు వస్తున్నాయి. ఎందుకనంటే గుడ్డెద్దు చేలో పడినట్టు జీవిస్తున్నారు. మతాలను బట్టి కాలాడుతున్నారు, మార్గాలను బట్టి కాలాడుతున్నారు. దేశాలు మత ప్రాతిపదిక మీద జీవిస్తున్నాయి. సరే, మనం ఏం చేయలేం, మొత్తం ప్రపంచాన్ని మనం ఏం చేస్తాం? ఏదో మనం కొంచెం ఈ ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, ఎవరో ఒక నలుగురు మాకు అర్థమవుతుంది చెప్పండి అంటున్నారు. కాబట్టి మీలో విశాలత్వాన్ని చంపుకోకండి, మీలో విశాలత్వాన్ని అలా పెంచుకోండి. ఎందుకంటే మీరు విశాలమే, మొదట మీరు విశాలమే, కానీ తర్వాత కుచించుకుపోతున్నాం మనం. ఎదుగుదలలో పెరుగుదలలో భౌతికాన్ని తెలుసుకొని, అంటే నామాలు మనం తయారు చేసుకున్న సొంత సృష్టిని చూసుకొని అది నిజం అనుకొని దాంట్లో ఇరుక్కుపోయి విశాలత్వంలోంచి ముడుచుకుపోయే స్థితిలోకి వస్తున్నాం. కాదు, మనిషి ఎదుగుతున్న కొద్దిగా విశాలత్వం ఎదుగుతూ ఉండాలి, ముడుచుకుపోకూడదు. ముడుచుకునే స్థితిలో పుట్టాడు చిన్నపిల్లవాడుగా, చిన్నపిల్లగా, బిడ్డగా, స్త్రీలైన పురుషులైన. శరీరం ఎలా వ్యాపించిందో అంతకంటే నీ జ్ఞానం విస్తరణ ఉండాలి, విశాలత్వం అధికమైపోవాలి, ఇంకా విశాలత్వం పెరగాలి. అదే ఆత్మజ్ఞానం, అనంత ఆత్మజ్ఞానం. నేను ఈ శరీరాన్న భావన నుంచి నేను అనంత ఆత్మస్వరూపుడును, ఆత్మస్వరూపురాలు అన్న భావనకి వెళ్తాను. అది ఎదుగుదల, జ్ఞాన ఎదుగుదల. అసలు జ్ఞానాన్ని మూలంలో వాడని వాళ్ళు ఎలా ఎదుగుతారు? అసలు ఎలా ఎదగగలరు? పోనీ మీకు మీరు ఆలోచించుకోండి. నా క్వశ్చన్ కూడా వేయచ్చు మీరు. మూలంలో నేను మనిషిని, నాది మానవ జాతి, ప్రకృతిలో ఉన్న అన్నిటినీ గౌరవిస్తాను, ఎందుకంటే వాటి మీద ఆధారపడి బతుకుతున్నాను. వాటిని నాశనం చేయను, పాడు చేయను, ఎందుకంటే అవి నాకు అవసరం, నేను బతుకుతానికి, నా మనుగడకే. కానీ వాటి గురించి నాకు తెలియదు, నా గురించి నాకు తెలుసు. నా గురించి నాకు తెలుసు కనుక నన్ను నేను చూసుకుంటే మొత్తం మానవ జాతి అంతా ఇలాగే ఉంటుంది, స్త్రీలైన పురుషులైన. మీరు ఈ మూలంలోంచి ఆలోచించగలుగుతున్నారా? ఒకవేళ ఇంతకు ముందు నుంచి ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించండి. ఇదే ఆధ్యాత్మిక చదువు. మీరు ఎవరితోనైనా ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, మీ జీవితంలో కించిత్తు మార్పు కూడా ఏమీ చేయొద్దు. భౌతిక విషయాలు కానీ ఆధ్యాత్మిక విషయాలు కానీ. జస్ట్ చెడు ఏమన్నా ఉంటే పోగొట్టుకోండి, చెడు ఎప్పుడు వదిలేయండి. మిగిలిన అన్ని మీరు మామూలుగా మీ గురువుని అనుసరించండి, మీ దేవుణ్ణి అనుసరించండి, మీ పద్ధతులు మీరు పాటించుకోండి. అసలు మార్పే వద్దు. నేను జస్ట్ మూల జ్ఞానం చెబుతున్నా. మూల జ్ఞానం లేకుండా మిగిలింది చేసి ఏం చేస్తారు? ఎటు తీసుకెళ్తుంది? అసలు వెళ్ళగలరా మీరు? మీ మూలతత్వాన్ని వదిలేసి మర్చిపోయి
నేను మనిషిని అనేది మర్చిపోయి మానవ జాతి నాదని మర్చిపోయి నాదొక మతం అనుకొని, నాది దేవుడు అనుకొని, నాది గురువు అనుకొని, నా ఆచార సాంప్రదాయాలు ఇవే అనుకొని, నేను ఇవే సాధన చేసుకుంటాను అనుకొని, మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదనుకొని, వాళ్ళంతా దుర్మార్గులు అనుకొని, వాళ్ళంతా పాపులు అనుకొని, వాళ్ళంతా నరకానికి పోతారనుకొని, మిగిలిన దేవుళ్ళని అందరినీ ద్వేషిస్తూ దూషిస్తూ ఘర్షణలు పడుతూ ఎక్కడికన్నా వెళ్ళగలమా? అసలు దారి ఉందా చెప్పండి? మోక్షము అనే ఆత్మజ్ఞాన పథంలో ఆ మోక్షానికి దారి ఉంటుందా? మీరే ఆలోచించుకోండి. నేను చెప్పినవి చాలా తక్కువ, ఇంకా ఘోరమైన బోళ్ళు జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకని? గుడ్డెత్తి చేలో పడ్డట్టు జీవిస్తున్నాం. మూలముగా నేను మనిషిని, అవునా కాదా మీరే చూసుకోండి. నాది మానవ జాతి. మరి మతాలు ఏంటయ్యా? సౌలభ్యం కోసం అనేక దేశాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇది భూగోళం అంతా ఒక చోటే అందరం కూడుకుపోయి ఒక చోటలేమో 800 కోట్ల మంది, 200 పైగా దేశాలు ఉన్నాయి. అసలు ఎక్కడెక్కడ ఏ దేశం ఉందో కూడా మనకు తెలియదు. ఆయా దేశాల్లో భౌగోళిక పరిస్థితులు ఏంటో తెలియదు. ఎందుకంటే మన దేశంలోనే మన ఊరు దాటి కొంచెం ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ప్రదేశాలు మారిపోతూ ఉంటాయి. కొండ ప్రదేశాలు, కొండలు పైకెక్కితే ఒకలా ఉంటుంది, కొండ కింద ఒకలా ఉంటుంది. భౌగోళిక మార్పులు అనేక రకాలు ఉన్నాయి, అనేక విధానాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక నాగరికతలు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏర్పడి దాన్ని బట్టి దైవ విధానాలు వచ్చినాయి, దైవ మార్గాలు వచ్చినాయి, మతాలు వచ్చినాయి. అందులో తప్పు ఒప్పే ఉంది. ఆహారపు అలవాట్లు ఎలాగో, బట్టలు ఎలాగో, దుస్తులు ఎలాగో, జీవన విధానం ఎలాగో, భాషలు ఎలాగో, అలాగే మతాలు, మార్గాలు, విధానాలు. ఇందులో ఏ తప్పు లేదు. కానీ నేను మొదట మనిషిని, మానవ జాతికి సంబంధించిన వాడిని, సంబంధించిన దానిని, అక్కడి నుంచి మతాలు తయారు చేసుకోబడినవి, మార్గాలు తయారు చేసుకోబడినవి, మతాలకు సంబంధించిన ఆచారములు, విధానములు, సాంప్రదాయములు, మనం ఏమేమి నమ్ముతామో, మన నమ్మకాలు ఏమున్నాయో, మన జీవన విధానంలో నమ్మకాలు. కొంతమంది అండి మా ఇళ్లలో పెళ్లిళ్ళు ఎలాగే చేస్తారండి, ఇది మా సాంప్రదాయం. మా ఇళ్లలో చావులు ఎలాగే ఉంటాయండి, మా ఇళ్లలో చచ్చిపోతే ఎలాగే చేస్తామండి, పుడితే ఎలాగే చేస్తామండి, పెళ్లిళ్ళు ఎలాగే చేస్తామండి, గోప్రవేశాలు ఎలాగే చేస్తామండి. అలా ఎవరికి వాళ్ళు అనేకం పెట్టుకున్నారు. తప్పేం కాదు. వ్యావహారికత, ఆ విషయం తెలుసా నీకు? వ్యావహారికత అది. అవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు మళ్ళీ ఇన్ని రకాల భిన్న భిన్నంగా ఏర్పాటు చేసుకున్నారంటే, ఇప్పట్లాగా విమానాలు, కార్లు, బస్సులు, సౌకర్యాలు లేవు. అసలు ఇప్పుడు రోడ్లే లేవు, మొత్తం అడవులే. మొత్తం ప్రపంచం అంతా మొక్కలేనండి, అడవులేనండి. అందులో మానవ జాతి ఇప్పుడు జంతువులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అయితే మనుషులు మేధస్సు ఉంది కాబట్టి కొన్ని చెట్లు అవి కొట్టేసుకొని చిన్న చిన్న ఇళ్ళు ఏర్పాటు చేసుకొని, మనుషులు భద్రతగా ఉండటం కోసం చిన్న చిన్న గూడెల్లాగా అందరూ కలిపి ఒకే చోట ఉండటం, సెక్యూరిటీగా నాయకుల్ని పెట్టుకొని, బలమైన వాళ్ళని, రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని, అలా తర్వాత కాలగమనంలో పెరుగుతూ ఊర్లు ఏర్పాటు, గ్రామాలు ఏర్పాటు, జిల్లాలు ఇలా వచ్చినాయి. అలా దేశాలు ఒక పరిధిలో ఉండిపోయినాయి. మళ్ళీ దేశాలకు ఏమైంది? అటు ఇటు దేశాలు, కొన్ని చోట్ల సముద్రాలు అడ్డం వచ్చినాయి, కొన్ని చోట్ల నదులు అడ్డం వచ్చినాయి. ఎవరు బోర్డర్లు వాళ్ళు పెట్టుకున్నారు, దేశాలకు పేర్లు పెట్టుకున్నారు. అది మీ దేశం, ఇది మా దేశం. అలా అనేక ప్రదేశాలలో మనుషుల మధ్య సంపర్కం ఇప్పుడే వచ్చింది. విమానాలు కనుక్కొని రోడ్లు వేసినాక అందరూ అన్ని దేశాలకు వెళ్ళగలుగుతున్నారు. ఒకప్పుడు లేదు, చిన్న చిన్న గూడాలుగా ఉండేవాళ్ళు. అసలు ఎక్కడ మనుషులు ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ దగ్గర వాళ్ళు తప్ప ఏదో 10-20 గూడాలు. గూడెము అంటే ఏంటి? ఏం లేదు, చిన్న గుడిసెలు వేసుకొని ఉండేది గూడెము. గుడిసెలు ఏంటి? పాకలు. అందుకని గూడెము అని పేరు వస్తుంది, అంతకంటే ఏం లేదు అసలు అందులో. అంటే నాగరికత ఇంకా పెరగల, ఇటుకరాయి తయారు చేయలే, సిమెంట్ తయారు చేయలే, కరెంటు లేదు, మిషనరీ లేదు. జంతువుల్లాగా సేమ్ జంతువులు గూళ్ళు ఎలా కట్టుకున్నాయో అలా మనుషులు తన ఉండే అంత సరిపోయే ఒక చిన్న గూడు లాంటిది అది గుడిసె అంటే. ఇప్పుడు చెట్ల మీద గూళ్ళు ఉంటాయి, ఇప్పటికీ జంతువులు, పక్షులు అలా కట్టుకుంటాయి. అలాంటి నాగరికత నుంచి వచ్చాం, దాన్ని అర్థం చేసుకోండి. అందుకని అనేక చోట్ల అనేక నాగరికతలు, అనేక విధానాలు, అనేక భాషలు, అనేక వేష భాషలు, అనేక రకాలైనటువంటి తిండి విధానాలు, జీవన విధానాలు. అయితే ఎక్కడున్నా మనుషులు రంగులు, రుచులు, పద్ధతులు మారచ్చు తప్ప ఎక్కడైనా స్త్రీలు, పురుషులు జీవితం అంతే. వాళ్ళు కలవటం, పిల్లలు పుడతాం. సృష్టి అంత ఇంతే, సృష్టి అంత ఇంతే. భౌగోళిక పరిస్థితులను బట్టి మనుషుల నాగరికతలు మారినాయి, అలవాట్లు మారినాయి, పద్ధతులు మారినాయి. అందుకని మొదటగా నేను మనిషిని. ఆ మనిషి సృష్టించుకున్నది మతం, ఆ మనిషి సృష్టించుకున్నది జీవన విధానంలో. ఏ దేశాల్లో అయితే భౌతికాలైనంతే, ఆధ్యాత్మికాలైనంతే, ఆచారాలైనంతే, సాంప్రదాయాలైనంతే. ఏదో ఒక విధానం చేయాలి. ఒకరు చనిపోయారు, ఏం చేస్తే బెటర్ ఆలోచించారు. ఇప్పుడు జబ్బులతో చనిపోయిన వాళ్ళు ఉంటారు,
అనేక రకాల రోగాలు వచ్చి జబ్బులతో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అందుకని ఈ జబ్బులతో చనిపోయిన వాళ్ళందరినీ ఇప్పుడు ఈ భూమిలో పాతేస్తే ఈ జబ్బు అంతా భూమిలోకి వెళ్ళి మళ్ళీ ఆ రోగక్రిములు అక్కడ పెరుగుతాయేమని కొంతమంది కాల్చేశారు. కొంతమంది ఎందుకు పూడ్చారో నాకు వివరం తెలియదు. వాళ్ళు ఏదో మంచి ఉద్దేశంతోనే పూడ్చుంటారు. లేదా ఆ మనిషి జ్ఞాపకంగా ఉండాలనో, మనం ఒక్క జబ్బుల్నే తీసుకోకూడదు, అనేక విషయాలు పరిగణలోకి వస్తాయి. లేదా మట్టిలో వచ్చింది మట్టిలోనే కలిసిపోద్దనో కాల్చేసినప్పుడు అది జరిగింది. అలా ఏ ప్రాంతాలలో ఏమున్నాయో, అసలు కొన్ని చోట్ల కాల్చడానికి వసతులు లేవేమో. ఎందుకంటే మంచు కొండలు ఐసు కొండల్లోనే ఉన్నాయి. అంత పొలలో అంత కట్టెలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ప్లస్ అలాంటి ప్రాంతాల్లో శరీర అవయవాలు కూడా తొందరగా పాడవకపోవచ్చు. అందుకని బాక్సుల్లో పెట్టి లోపల పెట్టారేమో, అంటే పూడ్చారేమో. తెలియదు ఈ సాంప్రదాయాలు ఎందుకు వచ్చినాయో తెలియదు, కానీ ఖచ్చితంగా మంచిగా వచ్చి ఉంటాయి. ఇప్పుడు కాల్చటం మంచి అనేది మనం అంటే ఆ దేశ కాలాల్లో కాల్చడానికి అవసరమైనవి దొరుకుతున్నాయి. అది ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు, చక్కటి చెక్కలు అన్ని కాల్చడానికి అనువైనటువంటి మొత్తం కలప అంతా దొరుకుతుంది అక్కడ. అసలు అది దొరకని దేశాలు పోయడం ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడి నుంచి చేస్తారు కాల్చడానికి? అందుకని అక్కడ పరిస్థితులకు తగ్గట్టు పూడ్చుంటారు. అది ఆ జీవన విధాన సరళిలో ఉంటాయి. అసలు కొన్ని అన్ని ఎడారు భూములు, మొత్తం ఇసుకలే. ఇప్పుడు కలప ఎక్కడి నుంచి చేస్తారు కాల్చడానికి? వాళ్ళకి ఇళ్ళకి కట్టుకోవడానికి బతకడానికే కలపలేదు వాళ్ళకి. కాల్చడానికి బోల్డ్ కావాలి, కలప కావాలి, పిడకలు కావాలి, దాన్ని అంటించేవి కావాలి, బోల్డ్ సామాగ్రి కావాలి. అలా మంచు ప్రాంతాలలో అసలు ఏం చేయటమే కుదరదు. అలా ఉండుంటాయి. నేను కూడా ఇంకా కోస్తూ ఉదాహరణలుగా చెప్పాను. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ చదువులో ఇది మీకు తెలిసి ఉండకపోతే ఈ ఆచారం మాది, సాంప్రదాయం మాది, పెళ్లిళ్ళు కొట్టుకు చేస్తారు, చావుల్లో కొట్టుకు చేస్తారు, అన్ని చోట్ల ఇది ఎలా కాదు అది ఎలా అంటా ఉంటారు. ఎవడు చెప్పాడు ఇది ఎలా కాదు అది ఎలా అని? ఎవడు చెప్పాడు? మనుషులు పెట్టుకున్నారు అంతే. పాటించపోయినా ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు. ఇప్పుడు అంతా హైయెస్ట్ అద్భుతమైనటువంటి సొసైటీలోకి వచ్చాం. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ, అసలు లేనిదే లేదు. నువ్వు కావలసినవన్నీ పాటించుకో, నీకు నచ్చినవన్నీ చేసుకో, వాదోపవాదాలకు వెళ్ళకు. ఎందుకంటే ఇవన్నీ మనుషులు సృష్టించినయే. నాదే కరెక్ట్ అని ఎవరితో చెప్పుకో. ఏమంటే మాకు ఇది అలవాటు చేసుకుంటామని చెప్పు. నీ తప్పు నాది రైట్ అని అసలు మాట అనకు. అలా ఎందుకు చేస్తున్నావు అని మాట్లాడుకో, అవహేళన చేయకు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకనే. ఎందుకంటే వాళ్ళు వెనక నుంచి పరంపరగా వస్తున్నాయి. నమ్మేవాళ్ళు నమ్ముతారు, మోడర్న్గా వెళ్ళేవాళ్ళు మారే వెళ్తారు. వెళ్ళని అలా ఉన్నా తప్పు లేదు, ఇలా ఉన్నా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీనే మారిపోయింది కాబట్టి దాంతో మారచ్చు. లేదు నేను నమ్ముతానని ఆ విశ్వాసంతో ఉండొచ్చు. మనకెందుకు ఎవరు ఎలా ఉంటే తప్పు అసలు లేదుగా అందులో. అలా ఉండటంలోనే తప్పు లేదుగా. ఈ విషయం అర్థమైతే అసలు నీకు ఇంకొకళ్ళు గుర్తుకొస్తారు. ఆ విభేదం వస్తుందా, విరోధం వస్తుందా, అసలు ఏమొస్తుంది? ఎవరో వివాహం చేసుకొని మన అబ్బాయికో మన అమ్మాయికో వివాహం చేసాం, లేదా మనమే వివాహం చేసుకున్నాం, మన ఇంటికి భార్యో భర్తో కొత్త వాళ్ళతో అక్కడి నుంచి కలిసి బతకాలి. మా పద్ధతులు ఇవి, మీ పద్ధతులు అని కొట్టుకు చేస్తా ఉంటే ఇంక జీవితం ఎప్పుడు వెళ్తుంది? అసలు మీ పద్ధతులు ఏంటి? పద్ధతులు ఏం లేదు. మనిషి బతకడానికి రకరకాల అలవాట్లు చేసుకున్నారు. వీళ్ళెళ్ళు ఎలా వండుకు తిన్నారు, వాళ్ళ ఇంట్లో అలా వండుకు తిన్నారు. ఇందులో గొడవే ఉంది. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఎలా వండుకు తినాలో చూడు, ఎలా కలిసి బతకాలో చూడండి. ఈ జ్ఞానం రావాలంటే నీకు ఇదంతా తెలియాలి. ఈ జ్ఞానం వస్తే అసలు ఒక ఇంట్లో ఘర్షణ ఉంటుందో చెప్పండి? ఏదో పాపం మా ఆవిడ అక్కడ వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో అలా పెరిగొచ్చింది, మీరు ఆమెకు అయ్యే తెలుసు కదా, కొన్నాళ్ళు పడుతుంది. మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి మాకు కొంత అనుకూలంగా ఆమెకు కొంత అనుకూలంగా మేమంతా సర్దుకొని కలిసి బతకాలి కదా. మరి ఎక్కడో వివాహం చేసుకొని మేము కావాలని కదా కోడలను తెచ్చుకున్నాం, భార్యను తెచ్చుకున్నాం, అల్లుళ్ళని తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు అసలు గొడవలే ఉండవుగా ఇళ్లలో. అందరూ మనుషులే అన్నప్పుడు ఘర్షణ ఎక్కడ ఉంటుంది? అసలు అందరూ నాలాంటి మనుషులే అన్నప్పుడు ఘర్షణ ఎక్కడ ఉంటుంది? నీకేం అవసరమో అవన్నీ నీకు తెలుస్తున్నప్పుడు, అందరికీ అయ్యే అవసరాలని నీకు తెలుస్తున్నప్పుడు ఘర్షణ ఎక్కడ ఉంటుంది? అందుకని నువ్వు జ్ఞానంతో జీవిస్తున్నావా, లేదా ఒకసారి చూసుకో గుడ్డది చేలో పడ్డట్టు జీవిస్తున్నావా? మూలంలో నేను మనిషిని, నాది మానవ జాతి. తర్వాత ఎన్ని మనిషిగా మనుషులు తయారు చేసినాయి. నేను మనుషులు తయారు చేసినాటిని పట్టుకొని సత్యాలనుకొని వెళ్ళిపోతున్నాను, ఇంకో గొడవలు పడతా ఉంటాను. మత తగాదాలు వస్తాయి, దైవుల తగాదాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. వీళ్ళ గురువుల పేరు మీద, మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, విధానాల పేరు మీద అందరూ గొడవలు పడతానే ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు విమర్శిస్తానే ఉంటారు. మళ్ళీ అందరూ పోటీ పడి అన్నిటికంటే మాదే ఉత్తమమైన మార్గం అని నిరూపించుకోవడానికి ఎన్ని దొంగ ప్రయత్నాలు చేస్తారో చూడండి. మీరు మామూలు సబ్బులమ్మినట్టు
ఇప్పుడు సబ్బులు అమ్ముతున్నారు, సరుకులు అమ్ముతున్నారు, అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, బట్టలు వస్తున్నాయి, వాషింగ్ మెషిన్లు వస్తున్నాయి, వస్తువులు అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారంటే అర్థం ఉంది, మనుషులు కొనుక్కోవాలి కాబట్టి. ఒక ప్రోడక్ట్ తయారు చేసేవనైనా ఇదిగో సెల్ ఫోన్లు, ఇదిగో ఈ టీవీలు, ఇదిగో ఈ కంప్యూటర్లు అని వాళ్ళు మనుషులకు తెలియజేయడానికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. ఆధ్యాత్మిక సంస్థలు ప్రచారం చేసుకుంటున్నారు. మమ్మల్ని ఉద్ధరించండి బాబు అని ఎదుటోడు అడగాలి కానీ మిమ్మల్ని ఉద్ధరిస్తాం మేమని ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు. ఏమన్నా అర్థం ఉందో చెప్పండి. అలానే అలా తిరిగేవాళ్ళని నేను అస్సలు విమర్శించట్లా. ఇవన్నీ మనుషులు తయారు చేసిన పద్ధతులు. ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఫస్ట్ ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఇది ఇలా చేస్తే, ఇలా ప్రచారం చేస్తే ఆ దేవుడు నీకు మోక్షం ఇచ్చేస్తాడని ఆయన రాశాడు ఒక గ్రంథం. ఆ గ్రంథం జంకలో పెట్టుకు వెళ్ళిపోతుంటాం అందరం. ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు, ఆయనకు దోచింది రాసేసాడు. నీకు విచక్షణ ఏమైంది అంటున్నా? నీకు విచక్షణ లేదా? నువ్వు మనిషిగా, మనుషులు ఎలా ఉంటారో నీకు తెలీదా? మనిషిగా నీకు వచ్చే ఆలోచనలు అందరికి వస్తాయని నీకు తెలీదా? మనిషిగా నీకుండే అవసరాలు అందరికి ఉన్నాయని తెలీదా? ముందుగా నేను మనిషిని, ఈ మతాలు, మార్గాలు, కులాలు, విధానాలు, గ్రంథాలు ఏవైనా సరే మనుషులే రాశారని నీకు తెలీదా? మనం ఏర్పరుచుకున్న దేవుళ్ళు కానీ, మనం అభిమానించే గ్రంథాలు కానీ, నేను దేన్ని తక్కువ చేయట్లా, మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, దేన్ని మార్చొద్దు. అసలు ఏది మీ జీవితంలో మార్పు చేయమని నేను చెప్పట్లా. వీటన్నింటికి మూలతత్వాన్ని గుర్తుపెట్టుకొని సాగితే నువ్వు చెడు చేయవని చెబుతున్నా. నువ్వు ఇప్పుడు ఏ దేవుళ్ళో ఉన్నావు ఆ దేవుడితోనే వెళ్ళు, ఏ గ్రంథం ఉన్నావు ఆ గ్రంథమే పట్టుకెళ్ళు. కానీ ఆ దేవుడు, ఆ గ్రంథం, ఆ మతం, ఆ విధానం నాకంటే లక్షల సంవత్సరాల వెనకాల నుంచి మనుషులు తయారు చేసుకుంటూ వచ్చిందే. ఇంకా కొత్త మతాలు వస్తాయి, ఇంకా కొత్త గ్రంథాలు వస్తాయి, ఇంకా కొత్త దేవుళ్ళు వస్తారు. వస్తుంది. సృష్టి ఉన్నంతకాలం ఇది ఆగదు. ఎందుకని మనుషులు పుడతానే ఉంటారు. మనిషి బుద్ధిలో రకరకాలుగా అవసరాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా మనుషుల్ని నడిపించడానికి అనేకం చేస్తుంటారు. కొత్త కొత్త వస్తువులు ఎలా తయారవుతున్నాయో, కొత్త కొత్త వినియోగ వస్తువులు, మనిషికి ఆహార పదార్థాల నుంచి వినియోగ వస్తువులు ఎలా తయారవుతున్నాయో, మనిషి నాగరికత అనే వస్తువులను పెంచుకుంటూ ఇంకా డెవలప్మెంట్ దిశగా ఎలా వెళ్తున్నాడో, ఆ డెవలప్మెంట్ అన్ని రంగాలలో వస్తుంది. ఆధ్యాత్మికతలో వస్తుంది, భక్తిలో వస్తుంది, దేవుళ్ళలో వస్తుంది, మతాల్లో వస్తుంది, కులాల్లో వస్తుంది, జాతుల్లో వస్తుంది, అన్నిట్లోనే వస్తుంది. ఒక చోట వచ్చి ఒక చోట ఆగిపోతుంది. ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు అన్నింటిలోనూ ఇంకా కొత్త కొత్త పుడతానే ఉంటాయి. నువ్వు వాటిని సాగు, నీకు నచ్చింది పట్టుకెళ్ళు. ఇప్పుడు నీకు నచ్చింది తిన్నప్పుడు నీకు నచ్చింది ఎందుకు ఆరాధించుకోకూడదు? నీకు నచ్చిన మతం ఎందుకు అనుసరించకూడదు? నీకు నచ్చింది కట్టుకుంటున్నావు కదా. ఇప్పుడు నచ్చింది కట్టుకున్న బట్టలతో ఎవరితో గొడవ పడుతున్నావా? నచ్చింది తింటున్నప్పుడు ఎక్కడన్నా పక్కన హోటల్లోనో ఎక్కడ కూర్చొని నువ్వు ఆర్డర్ చెప్పుకు తింటుంటే ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్పుకు తింటే వాళ్ళతో గొడవ పడుతున్నావా? హోటల్లోని తిడుతున్నావా? ఎందుకు పెట్టావు? ఇదే పెట్టాలి కదా, నాకు నచ్చిందే పెట్టాలి కదా, ఇదే కరెక్ట్ కదా అని. ఒక్క దేవుడి పేరు మీద, మతం పేరు మీద తప్ప, ఆచార సాంప్రదాయ విధానాలు పద్ధతుల పేరు మీద తప్ప మనిషి ఎక్కడైనా గొడవ పడుతున్నాడు చూడండి ఒకసారి. ఎవరితో అయినా గొడవ ఉందా? నువ్వు కొనుక్కునే వస్తువు ఏ మతముడు తయారు చేశాడు, ఏ మార్గముడు తయారు చేశాడు, ఆ షాపులో వస్తువు ఎవరు తయారు చేశారు అసలు నువ్వు అడుగుతున్నావా? ఏ మతం వాళ్ళు ఎంతమంది కష్టపడితే ఇన్ని వస్తువులు సూపర్ మార్కెట్లో, సూపర్ బజార్లో 1,00,000 వస్తువులు ఉంటాయి. ఈ 1,00,000 వస్తువులు వచ్చినాయో తెలుసా నీకు? అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అందులో, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందులో, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు అందులో. ఆలోచించుడు ఒకసారి. ఇది సౌలభ్యము కోసము. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది మార్చొద్దు, నువ్వు ఉన్నట్టుగానే ఉండు, కానీ జ్ఞానంతో ఉండు. ఎలా జ్ఞానంతో? కళ్ళు తెరుచుకొని నేను ముందు మనిషిని, నాది మానవ జాతి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ మానవ జాతి మనుషులే, ఎక్కడున్నా సరే. వాళ్ళు ఏ మతంలో వెళ్తే నాకెందుకు, ఏ మార్గంలో వెళ్తే నాకెందుకు, ఏ దేవుడితో వెళ్తే నాకెందుకు, ఏ గురువుతో వెళ్తే నాకెందుకు, వాళ్ళు ఏ ఆచారం పాటిస్తే నాకెందుకు, వాళ్ళది ఏ సాంప్రదాయం అయితే నాకెందుకు, వాళ్ళది ఏ భక్తి మార్గం అయితే నాకెందుకు, వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నేను కూడా ఏదో ఒక దాంట్లో వెళ్తున్నాను కదా అనేది నీకు అప్పుడు వస్తుంది. ఎందుకని? మూలంలో మనందరం మనుషులం. ఇప్పుడు వేళ్ళు కనపడవు చెట్టుకి వేళ్ళు కనపడవు. వేళ్ళు కనపడవు కదా అని చెట్టు ఆ కాండం నుంచే బతుకుతుంది అనుకుంటున్నావా? అనుకుంటే మనం మూర్ఖులమే. కాయలు, కొమ్మలు, రెమ్మలు చూసి వేళ్ళు కనపట్టలేదని, ఒకవేళ కొంచెం చుట్టూ తవ్వి ఏదో పనికిరాని చిచ్చి ఏదో చెత్తగా ఉన్న వేళ్ళు అసలు అందంగానే లేవు, ఏంటో భూమిలో అటు ఇటు పాముల్లో పాక్కుంటా పోయినాయి అని ఆ వేళ్ళు నరికేశారనుకోండి, చెట్టు చచ్చిపోద్ది. చెట్టుకు మూలం వేళ్ళు, అది కనపడదు. అది కనపడాలంటే నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే అసలు వేళ్ళు నరకవు, దాని జోలికల్లో. వేళ్లకు అవసరమైనటువంటి నీళ్లు అందిస్తావు, వేళ్లకు అవసరమైనటువంటి
ఎరువులు అందిస్తావు, సమృద్ధి బలాన్ని అందిస్తావు. ఈ చెట్టు బాగుండాలంటే వేళ్ళకి ఇవ్వాలని నీకు తెలుసు, కానీ వేళ్ళు కనపడవు, అక్కడ నేలలో పోస్తావు. వేళ్ళు పీల్చుకుంటాయని నీకు తెలుసు, గ్రహిస్తావు, అదే జ్ఞానం. సింపుల్ అంతే. అలాగే మన మూలం నేను మానవ జాతిని అనేది వేళ్ళు. మనకి మనందరం మానవ జాతి, అది మూలం. మనకు వేళ్ళు, అది మనందరం మనుషులు, ఇది మూలం. ఆ మూలం అనే వేళ్ళు నరికేసుకోకూడదు. ఆ నరికేసుకునేది ఎవరో తెలుసా? మూర్ఖులు. పైన చూస్తున్నారు. ఈ మనుషులు ఏర్పరచుకున్న మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అది భౌతికంలో విషయాలైనా ఆధ్యాత్మికంలో విషయాలైనా వీళ్ళు ఏర్పరచుకున్న కులాలు, జాతులు, దేశాలు, దేశాల మధ్య బోర్డర్లు, రాష్ట్రాలు, విభజనలు, ఇవన్నీ మనుషులు ఏర్పరచుకున్నారు. ఎందుకు? మళ్ళీ చెబుతున్న సౌలభ్యం కోసం, జీవన సౌలభ్యం కోసం. వాటిని పట్టుకు వేళ్లాడతాం అంటే ఏంటి? వేళ్ళు తెలియదు నాకు అసలు వేళ్ల గురించి తెలియదు. నేను కొమ్మలో, రెమ్మలో, ఆకులు, పువ్వులు పట్టుకొని ఆ చెట్టు నిజం అనుకుంటున్నా. ఇంకా నాకు ఎక్కడన్నా కొంచెం ఆ వేళ్ళు కనపడితే నరికేసుకుంటూ వెళ్ళిపోతుంది. వేళ్ళు నరికేస్తే ఏమవుద్ది? వృక్షం చచ్చిపోద్ది. అలాగే నువ్వు మతాలు, గొడవలు, మార్గాలు, దేవుళ్ళు, ఏ పేరు మీద మీరు గొడవలు పడుతున్నా మానవ జాతి నష్టపోతూ ఉంటుంది. వేళ్ళు నరికేస్తున్నట్లు లెక్కది. ఆధ్యాత్మిక చదువులో జ్ఞానం అంటే సత్యము. జ్ఞానం అంటే కొత్తగా నేను సృష్టించేది కాదు, ఉన్నదాని చూడటం. నిజంగా మతాలు లేవు, మతం ఏర్పరుచుకున్నాం. ఎక్కడ ఉంటుంది? అది కాగితాల మీద ఉంటుంది. మతం అనేది పుస్తకాల్లో కాగితం మీద ఉంటుంది. ఆచార సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, ఇవన్నీ ఎక్కడుంటాయి? కాగితాల మీద ఉంటాయి. జ్ఞాన గ్రంథాలన్నీ కాగితాల మీద ఉంటాయి, మత గ్రంథాలన్నీ కాగితాల మీద ఉంటాయి. కానీ నేను మనిషిని ఎక్కడున్నాను? సృష్టిలో నిజంగా ఉన్నాను. అవన్నీ మనం తయారు చేసుకున్న ఊహాత్మకమైనటువంటి విషయాలు, కల్పనాత్మకమైన విషయాలు. అయితే ఆ ఊహాత్మక, కల్పనాత్మక, సృజనాత్మకత మనిషి అవసరం కోసం అయి ఉండొచ్చు. ఎందుకంటే లక్షల కోట్ల వస్తువులు తయారు చేసుకోలే మనం బతకడానికి. ఇప్పుడు విమానాలు లేకపోతే చచ్చిపోయారు అనుకోళ్ళందరూ, చచ్చిపోవాలి. కానీ విమానాలు తయారు చేసుకున్నాంగా, ప్రపంచం అంతా తిరుగుతున్నాంగా. అదొక అవసరత. మొత్తం ప్రపంచం అందుకే కలిసింది. ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని దేశాలు ఉన్నాయని తెలిసింది. తెలియపోయినా వచ్చిన నష్టం లేదు, బతికారు ఇంతకు ముందు వాళ్ళు. తెలిసినా వచ్చిన నష్టం లేదు, వెళ్ళే నాగరికతను వెళ్ళనే ఉండే. ఎవరొద్దన్నారు? దాంట్లో మంచి చెడు ఏముంది? ఎవరికి ఎటు అవసరం అటు ప్రయాణిస్తారు. ఇప్పుడు నేను ఎటు ప్రయాణించను, నా ఇంట్లో కూర్చుంటానన్నా అనుకో, నన్ను కాదన్నోళ్ళు ఎవరు? లేదు నేను ప్రపంచ యాత్రికుడిని, ప్రపంచం అంతా తిరుగుతానన్నా అనుకో, కాదన్నోళ్ళు ఎవరు? అది నీ ఇష్టం. ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పుకో. మతాలు కూడా అలాంటివి. అందుకని వేళ్ళు నరుక్కోకు, వేళ్లకే పోషణ చెయ్యి. వేళ్లకు పోషణ చేస్తేనే చెట్టు బతుకుద్ది. అలాగే మానవ జాతి సురక్షితంగా ఉండాలి అంటే ఆత్మజ్ఞానం అనేది తెలియాలి. ఏంటి ఆత్మజ్ఞానం అంటే? బేసిక్గా అసలు ముందు నేను మానవ జాతికి సంబంధించిన వాడిని. అదే ఆధ్యాత్మిక చదువు. సౌలభ్యం కోసం మతాలు, కులాలు, జాతులు, దేవుళ్ళు ఇలా ఏర్పాటైంది. దాంట్లో ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు. ఆ సౌలభ్యం కోసమే ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు అన్నీ ఏర్పాటైంది. జస్ట్ సౌలభ్యం. భౌతికమైన అంతే, ఆధ్యాత్మికమైన అంతే. కాబట్టి ఇప్పుడు భౌతికంలో దేన్ని విమర్శిస్తావు, ఆధ్యాత్మికంలో దేన్ని విమర్శిస్తావు? అసలు విమర్శించడానికి లేదు. అది ఒకటే చెట్టు, దానికి ఆధారం వేళ్ళు. చెట్టు అంతా ఒకటే. నీకు వేళ్ళు కనపడట్లేదు, వేళ్ళు లేకపోతే చెట్టు చచ్చిపోద్ది. అలాగే మూలమైనటువంటి మూల జ్ఞానాన్ని మర్చిపోతే గుడ్డెద్ది చేలో పడ్డట్టు వెళ్ళి మనం చెట్టును చంపేస్తాం. మానవ జాతిలో మనకు మనమే హాని చేసుకుంటాం. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు అయ్యా. నాకేంటి, నేను నా ఇంట్లో కూర్చుంటానన్న కుదరదు. రేపొద్దున మత గొడవలు, ఈ దేశాల గొడవలు వచ్చినప్పుడు చూడండి, అనేక దేశాల్లో బాంబులేసి వస్తున్నారు. ఇప్పుడు ఇళ్లలో కూర్చున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఏముంది? ఆ దేశం మీద వేసేస్తుంది ఈ దేశం వెళ్ళిపోయి. ఎవరుంటారు? మామూలు ప్రజలు ఉంటారు అక్కడ. పోనీ ఏదో పూర్వంలో లాగే రాజులందరూ కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టు ఎక్కడ ఒక ప్రదేశం పెట్టుకొని, కురుక్షేత్రం అని ఒక ఖాళీ ప్రదేశాన్ని ఎన్నుకొని, అటు సైన్యం అటు వచ్చి, ఇటు సైన్యం ఇటు వచ్చి, అందరూ చెప్పుకొని, డేట్ ఫిక్స్ చేసుకొని, టైం ఫిక్స్ చేసుకొని, ఇప్పుడు కొట్టుకుందాం రెడీ అని అలా ఏలేసి కొట్టుకుని శంఖాలు పూరించి కొట్టుకుంటూ గొడవ లేదు. ఎందుకంటే ఆ కొట్టుకునే వాళ్ళే చచ్చిపోతారు. ఆ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరో, వాళ్ళని అనుసరించిన వాళ్ళు ఎవరు. ఇప్పుడు అలాగే దేశాలు వెళ్ళిపోయి బాంబులు వేసేస్తున్నాయి. ఆ దేశం మీద సామాన్యులందరూ చచ్చిపోతారు. ఇప్పుడు నా బోటోడికి అసలు ఏ గొడవ లేదు, ఎవరి మీద లేదు. కానీ నా నెత్తినో బాంబు పడుద్ది, మీ నెత్తినో బాంబు పడుద్ది. అందుకని మానవ జాతి వినాశనం మానవ జాతి చేసుకుంటుంది. ఎందుకని అంటే వేళ్ళు నరుక్కుంటుంది. వేళ్ళు ఎందుకు నరుక్కుంటుంది అంటే మూలాన్ని మర్చిపోయింది. మత ప్రాతిపదిక మీద బతుకుతుంది. నాది మతం అంటాడు. ఒరే మతం ఏంటి? నువ్వు ముందు మనిషివి.
మతం ఉంచుకో, నేను వద్దంటలే. మతం లేకపోతే అట్ట ప్రపంచంలో నడుస్తున్నప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు సర్టిఫికెట్లో ఉద్యోగాల్లో అన్ని చోట రిలీజియన్ రాయమంటారు. అది ఒకటి పెట్టారు అక్కడ. అలా కులం రాయమంటారు, పేరు రాయమంటారు, వయసు రాయమంటారు. ఇవన్నీ అవసరాలే, నో ప్రాబ్లం. కానీ దీని మూలాన్ని పెట్టుకున్నప్పుడు ఇది నీకు ఘర్షణ పడవు. నువ్వు ఏ మతం అయితే ఏంటి భయ, మనందరం మనుషులం కదా అంటావు. ఆ మూలభావం నీలో ఉన్నప్పుడు ద్వేషభావం రాదు. ఎందుకంటే ఒకే చెట్టుకు ఉన్నటువంటి అనేక కొమ్మలు, అనేక రెమ్మలు, అనేక పువ్వులు, అనేక కాయలు. మనం ఈ జ్ఞానాన్ని మీలో పెంచుకుంటే మీ హృదయం విశాలమవుతుంది, మీకు శాంతి వస్తుంది. విశాల హృదయానికే శాంతి ఉంటుంది, ఇరుకు హృదయాలకు శాంతి ఉండదు. అందుకని మీరు గుడ్డెద్దు చేలో పడినట్టు జీవిస్తున్నారా? గుడ్డెద్దు చేలో పడినట్టు జీవించే వాళ్ళు ఎవరో తెలుసా? మూలంగా నేను మనిషిని, నాది మానవ జాతి, మనుషులందరూ మానవ జాతికి సంబంధించిన వాళ్ళు, ఇది సృష్టి ఏర్పాటు చేసిన సృష్టి సత్యము, ఇది మనుషులు చేసింది కాదు. అది సృష్టి అనుకోండి, దైవశక్తి అనుకోండి, దేవుడు అనుకోండి, విశ్వశక్తి అనుకోండి, ప్రకృతి శక్తి అనుకోండి, ఏ శక్తి అయినా పిలవండి, ఆత్మశక్తి అనుకోండి. అది మన పైవాడు చేసిన పని, అది శక్తి చేసిన పని. దాని ప్రకారం సాగాల్సిందే అందరం. మరి మనం చేసిన పనులు పట్టుకు ఎందుకు వెళ్తున్నాం? అవి సౌకర్యం కోసం చేసుకున్నాం. బస్సు ఎక్కి దిగిపో, రైలు ఎక్కి దిగిపో, విమానం ఎక్కి దిగిపో, సైకిల్ వేసుకెళ్ళి వాడుకో, మళ్ళీ అయిపోయినాక సైకిల్ వదిలేసి ఇంటికి వచ్చి పడుకో. సైకిల్ మీదే పడుకుంటాను, సైకిల్ మీద కూర్చుంటానని చెప్పక అన్ని వాడుకుంటాను కంటే. అలాగే ఇవన్నీ వాడుకో, ఎక్కడ విభేదం లేదు, విరోధం లేదు. మొత్తం సృష్టి అంతా నాదే, మానవ జాతి మొత్తం ఒకటే. ఈ లోపల ఈ జ్ఞానంతో నువ్వు బతికి చూడు, నీలో అసలు విరోధం తగ్గిపోద్ది, విభేదం తగ్గిపోద్ది. ఇంట్లో కూడా అందరూ మనుషులేగా. నువ్వు ఆ విశాలత్వాన్ని ఎప్పుడైతే గ్రహించి అర్థం చేసుకోవటం మొదలు పెడతావో నీకు వేళ్లు దర్శనం అవుతాయి, చెట్టుకి మూలమైన. అందుకే పూర్వము మహాత్ములు ఎవరో కూడా జ్ఞానం చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఈ బుక్ మేము రాసాము, ఈ జ్ఞానం మేమే చెప్పాము, దీని మీద కాపీ రైట్స్ మాకే ఉన్నాయి, దీని మీద వచ్చేటువంటి ఆదాయం అంతా మాకే ఇవ్వాలి, మా కుటుంబ సభ్యులు మా వంశస్థులకు చెందుద్ది, నా తర్వాత ఇదంతా నా వంశస్థులు మా అబ్బాయికి మా అమ్మాయికి చెందుద్ది అని రాయలే. అసలు పూర్వం అన్ని కూడా స్టార్టింగ్ లో గ్రంథాలు ఎవరు రాశారో పేర్లు కూడా తర్వాత నాబోటుగాళ్ళు ఏదో తయారయ్యి పేర్లు పెట్టుకొని కాపీరైట్ చట్టాలు తెచ్చుకున్నారు. అసలు పేర్లు లేవు, చక్కగా విషయం చెప్పారు, వాళ్ళకి అర్థమైన విషయం చెప్పారు. నాయన తెలుసుకోండి, బాగుంటుంది, జీవితాలు బాగుంటాయి అని చెప్పారు. ఆ తర్వాత మతాలు ఏర్పరుచుకొని, మార్గాలు ఏర్పరుచుకొని, విధానాలు ఏర్పరుచుకొని, మళ్ళీ జ్ఞానం నాది, నా జ్ఞానం నేను చెబుతున్నాను, దీని కాపీరైట్ నాదే అని ఇలా మనం చేసుకున్నాం. అది సౌలభ్యం కోసం అనుకోండి, విమర్శకోలేదు. మీరు మూలంలో ఉండండి, వేళ్ళు దర్శనం అవుతాయి. వేళ్ళు దర్శనం అంటే ఊహాత్మక దర్శనం తప్ప వేళ్ళు ఎక్కడ ఉన్నాయి? భూమి అడుగులు ఉన్నాయి, అది ఊహాత్మక దర్శనం. అలాగే జ్ఞానం ఊహాత్మక దర్శనమే. మీకు పైకి కనపడేదంతా భౌతికమే, చెట్టు కనపడతా ఉంటుంది. భౌతికాన్ని చూసి దానికి ఆధారంగా ఉన్న శక్తిని గ్రహించండి. మూలంలో నేను మనిషిని, మానవ జాతిని గ్రహించండి. మూలంగా నేను మనిషిని, మానవ జాతి, ఇంకా నాకు ఎవరితో విభేదాలు లేవు, సమసిపోయినాయి. నా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ నాలాంటి వాళ్ళే. అయితే మరి ఆ మూలతత్వం అర్థమైన వాళ్ళకి ఎవరితో విభేదం ఉండదు. ఎందుకంటే అందరూ మానవ జాతికి సంబంధించిన వాళ్ళమే. మానవ జాతిలో స్త్రీలు పురుషులు మాత్రమే ఉంటారు. ఎప్పుడు వీళ్ళ మధ్య ఆకర్షణ ఉంటుంది, జీవితం ఇలాగే సాగుతూ ఉంటుంది, జననం ఉంటుంది, మరణం ఉంటుంది, మధ్యలో అన్ని అందరికీ ఒకలానే ఉంటాయి, రూపురేఖలు వేరుగా ఉండవచ్చు. ఎవరి ప్రయత్నం కోసం వాళ్ళు బతుకుతాం అంతే. ఎవరికాళ్ళు ఎంత ప్రయత్నించుకోగలమో అంత ప్రయత్నించుకు బతుకుతాం. ఇక విభేదం లేదు, విరోధం లేదు, గొడవ లేదు, గోల లేదు. ఐడెంటిఫికేషన్ మార్క్స్, మతాలు, మార్గాలు, విధానాలు, కులాలు, జాతులు, పద్ధతులు, అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, దేవుళ్ళైన, ఆచార సాంప్రదాయాలైన రైట్ అయిపోయింది. ఎవరిదాలు చేసుకోండి. మూలంలో ఎక్కడ విభేదం లేదు. మూలం ఎప్పుడు దర్శనము. దర్శనం అంటే ఏంటి? అంతరంగ దర్శనం. అది జ్ఞానం అంటే. మీరు జ్ఞానంతో జీవిస్తున్నారా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్తున్నారా అని ఎందుకన్నానంటే, జ్ఞానం అనేది ఎప్పుడు అంతరంగ దర్శనము. అందుకని మన పూర్వీకులు చెప్పినటువంటి కొన్ని జ్ఞాన గ్రంథాలని దర్శనములను కూడా పిలుస్తారు. దర్శనములు అంటే ఏంటి? మేము దర్శించాము ఎక్కడ? అంతరంగంలో, జ్ఞానంలో. జ్ఞానం దర్శనం. మీరు చూసుకోండి, మీకు కూడా జ్ఞాన దర్శనం అవుతానే ఉంటుంది. అంత భౌతికంగా కళ్ళతో చూసే సృష్టి మామూలు సృష్టి చూస్తున్నాను అంతే, దర్శనం కాదు అది.
చూస్తున్నాను, ఎందుకంటే కళ్ళకు చూసే శక్తి ఉంది. కానీ జ్ఞానం చూస్తుంది. జ్ఞానం దగ్గర కళ్ళు లేవు, జ్ఞానం లేదు, ఓన్లీ శక్తి. అది జ్ఞానం అనేది కేవలం ఒక శక్తి, ఆత్మశక్తి. అది ఆ శక్తిలో అర్థమవుతుంది జ్ఞానం. అంటే జ్ఞాన దర్శనమైంది, జ్ఞానానికి కనపడుతుంది, అర్థమవుతుంది, సమస్తం తెలుస్తుంది. ఎలా అంటే చెట్టు అడుగునున్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి వేళ్ళు చెట్టుకు ఆధారం అని తెలిసింది, కానీ వేళ్ళు కనపడతలేదు. కానీ సత్యం అదే. చెట్టు వేళ్ళు చెట్టును బ్రతికిస్తున్నాయి అనేది జ్ఞాన దర్శనం. కనపడంది అనిపించటం, తెలియటం, అదే జ్ఞాన దర్శనం. మీరు జ్ఞానాన్ని ఉపయోగించి జీవిస్తే జ్ఞాన దర్శనం జరుగుతున్నాడు. జ్ఞానాన్ని ఉపయోగించి జీవించకపోతే మీరు ఆధ్యాత్మికతలో ఉన్నా, భక్తిలో ఉన్నా, ఎందులో ఉన్నా అసలు ఎలా పొందుతారు చెప్పండి? అదే నా ప్రశ్న. ఎందుకని పరిమితంలో ఇదే కరెక్ట్ అని పట్టుకొని వేలాడుతున్నారుగా మీరు. అనంత విశ్వవ్యాప్తమైనటువంటి భావనే లేనప్పుడు మీకు, అసలు మానవ జాతి భావనే లేనప్పుడు విశ్వవ్యాప్తి భావన ఎక్కడ వస్తుంది మీకు? ఎలా వస్తుంది? మొత్తం మానవ జాతి అంతా ఒకటే, మనుషులంతా నాలంటోళ్లే అనే భావనే లేకుండా నా దేవుడే కరెక్టు, నా గురువే కరెక్టు, నా మార్గమే కరెక్టు, నా విధానమే కరెక్టు, నా పద్ధతే కరెక్టు, నా ఆచారమే కరెక్ట్ అని గొడవలు పడుతుంటే, సరే గొడవ పడకపోయినా నాదే కరెక్ట్ అని లోపల భావించుకుంటుంటే మీరు ఇరుకులోకి వెళ్ళిపోయారుగా, పరిమితిలోకి వెళ్ళిపోయారుగా. పరిమితి మోక్షం కాదు, పరిమితి కాదు. అసలు మోక్షం అంటే విశాలత్వం, అదుపు లేనంత విశాలత్వం, విస్తరించిపోయి ఉంది అంతే. ఇంకా మోక్షం అంటే ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు, ఎక్కడ అడ్డగించేది లేనటువంటి ఒక అనంతతత్వం. అడ్డగించేవి ఎక్కడ ఉంటే ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది ఎలాంటిది, అది అలాంటిది అనేది అడ్డగించిపోతుంది. మన నెలనివ్వట్లే. అవన్నీ మనుషులుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలో, వ్యవస్థ నడక కోసం ఏర్పాటు చేసుకున్న విభాగాలు, అడ్డంకులు కాదు, విభేదాలు కాదు, విరోధాలు అసలు కాదు, ఏది కాదు. సౌకర్యం, సౌలభ్యం కోసం. అందుకని దర్శనం అవ్వాలి, జ్ఞాన దర్శనం జీవితం. జ్ఞాన దర్శనం అంటే ఏమి లేదు, చెట్టుకు ఆధారం వేళ్ళని తెలియటమే. వేళ్ళు కనపడవు, భూమి అడుగున ఉంటాయి, కానీ చెట్టుకు ఆధారం వేళ్లే. చెట్టు బతకాలంటే వేళ్లకే నీళ్లు పోయాలి. అలాగే నువ్వు మానవ జాతి బాగుండాలన్నా, నువ్వు బాగుండాలన్నా, నేను మనిషినన్న తలంపుతో జీవించాలి. నాది మొదట మానవ జాతి, తర్వాత ఇవన్నీ సౌలభ్యం కోసం. అప్పుడు నీ సౌలభ్యం కోసం ఏదైనా చేసుకో. మూల సూత్రం, మూల మంత్రం ఏంటి అంటే, నేను మనిషిని, మానవ జాతికి సంబంధించిన వాడిని, సంబంధించిన దానిని. నాది నేను చేసుకుంటా, నీది నువ్వు చేసుకో, అంతా ఓకే. ఏముంది అందులో? ఆలోకే. ఇది ఆధ్యాత్మిక చదువు. మూలంలో నిలబడాలి ఎప్పుడు జ్ఞానం. అది జ్ఞాన దర్శనం. అలా లేనప్పుడు జీవితం ఏంటి? గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంతే. ఎదుటోడి మీద పడిపోతాను, పక్కోడి మీద పడిపోతాను, అందరి మీద పడిపోతాను, నాది కరెక్ట్ అంటాను. భౌతికంలో ఘర్షణలన్నిటికీ కారణం నాది కరెక్టు, నీది తప్పు అని ఒకే ఒక్క భావన, అంతే. ఇంకేముంది? అది ఘర్షణ పుట్టదుగా. నువ్వు నాలాంటి వాడివే, మానవ జాతిలో అందరం మానవ జాతిలో ఉన్నవాళ్ళమే, ఒక మనిషిగా నాకేమున్నాయో నీకు అయ్యే ఉంటాయి అన్నప్పుడు అసలు ఘర్షణ లేదు. ఇక ఒకళ్ళు సహకరించుకుంటూ వెళ్ళిపోతాం. ఆ సహకార తత్వం కోసమే ఈ ఆధ్యాత్మిక చదువు మాట్లాడుకుంటున్నాం. అది మీరు ప్రపంచం అంతా సహకరించేక్కర్లా, ఏమొద్దు. మీ ఇంట్లో వాళ్ళతో సహకరించండి. మీకు ఎవరు తారసపడతారో ఆఫీసుల్లో, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో, రోజువారీ మీ జీవితంలో మీకు ఎవరు తారసపడతారో వాళ్ళతో సహకరించండి. వాళ్ళతో మంచిగా ఉండండి చాలు. వాళ్ళు మీతో మంచిగా ఉంటారు. ఒకవేళ తెలియదు, వినలేదు కదా, వాళ్ళు మంచిగా ఉండకపోయినా మీరు కొంచెం ఓర్చుకోండి. అంత మన పొడిచి చంపేసేవాళ్ళు, ఊరేసేవాళ్ళు ఎవరు లేరు కదా. ఏ చిన్న చిన్న మాటల విషయాలు తప్ప ఏముంటుంది? కొంచెం ఓర్చుకోండి, కొంచెం భరించండి. మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏముంటుంది అందులో? మీ అన్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. మీ సంపదలు మీరు జాగ్రత్త పెట్టుకోండి. మీకు సంబంధించిన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. మీ భార్యల్ని, మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మీ వాళ్ళని అందరినీ జాగ్రత్త పెట్టుకోండి. వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవద్దని చెప్పట్లా, అన్ని జాగ్రత్త పెట్టుకోండి. విభేదం లేదు, విరోధం లేదు. అది కేవలము ఏర్పాటు. మనుషుల జీవన మనుగడకి అనేక విభాగాలుగా ఏర్పాటు చేసుకున్నారు అంతే. దాన్ని అర్థం చేసుకోండి. అది మూల దర్శనం, అది జ్ఞాన దర్శనం. జ్ఞానంతో జీవించడం. మీరు చూసుకోండి, ఇప్పుడు ప్రతి దాంట్లోనూ, ప్రతి చోట నేను జ్ఞానంతో జీవిస్తున్నానా లేదా? ఇప్పుడు నాకు డబ్బు పిచ్చెక్కింది, డబ్బు కోసం ఏమైనా చేస్తాను అంటే నాకు మూల దర్శనం లేదు. డబ్బు జీవితానికి అవసరం,
బ్రతకడానికి డబ్బు అవసరం, నాకు ఎలా అవసరం అందరికీ అలాగే అవసరం. దానికోసం ఏమైనా అంటే ఎవరిని చేస్తాను, చేయకూడదు. వాళ్ళు నాలాంటి మనుషులేగా. ఆ భావన నీకు ఎప్పుడు వస్తుంది, మూలం గుర్తుంటే వస్తుంది. అది జ్ఞాన దర్శనం. అప్పుడు నువ్వు జ్ఞానంతో జీవిస్తున్నట్టు. లేదంటే గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు జీవిస్తున్నావు. నీకు జ్ఞానం లేదు, శరీరంతో జీవిస్తున్నావు. అసలు మేధస్సును వాటల, ఇంద్రియాలను వాడుకుంటున్నావు, శరీరాన్ని వాడుకుంటున్నావు తప్ప జ్ఞానాన్ని మేధస్సుని వాటల. అదే జంతువులు చేసే పని. మనిషికి జంతువులకి ఉన్న ఏకైక తేడా ఇదొక్కటే, తనను తాను మనిషి గమనించుకోగలడు. జంతువులకి ఆ ఛాన్స్ లేదు. అందుకని జ్ఞానంతో జీవిస్తున్నావా నీకు నువ్వు చెక్ చేసుకో. జ్ఞానంతోనే జీవించు. అదే ఆధ్యాత్మిక చదువు. జ్ఞానమే అనంత ఆత్మశక్తి. అయితే ముందు అనంత ఆత్మశక్తి విశ్వవ్యాప్తం అవటానికి తర్వాత అసలు ముందు నువ్వు మనిషిగా నిత్య జీవితంలో, రోజువారీ జీవితంలో జ్ఞాన సాధన జరుగుతుందా? జ్ఞాన సాధన ఏంటంటే జ్ఞానంతో జీవిస్తున్నావా? చెట్టుకు ఆధారం వేళ్ళు అని తెలిసినప్పుడు వేళ్ళు కనపడకపోయినా చెట్టు మొదట్లో నీళ్లు ఎలా పోస్తామో, మొత్తంగా ఇది మానవ జాతి. మానవ జాతిలో నాకున్నట్టే అందరికీ ఉంటది, మనుషులందరూ అలాగే ఉంటారని తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా జ్ఞాన దర్శనంతోనే జీవిస్తావు. నీ ఇంట్లో నీ పక్క వాళ్ళని కూడా బాధ పెట్టవు అసలు. ఎందుకంటే ఎలా పెడతావు మరి? నీకు అందరూ నాలాంటి మనుషులే. నా కోరిక వచ్చింది, నా కోరిక ఆ పక్కన ఆయన అడ్డం వచ్చాడు. ఎందుకని? ఆయనకి కోరిక వచ్చింది. నా కోరిక ఆయన కోరికకి అడ్డమైంది, ఆయన కోరిక నా కోరికకి అడ్డమైంది. ఇద్దరం ఒకే కోరిక కోసం ఒకే చోట ప్రయత్నిస్తున్నాం అనుకోండి. ఊరికనే ఈ విషయం తెలిసినప్పుడు ఘర్షణ. నాకు ఎలా కోరిక వచ్చింది, ఆయనకి అలాగే కోరిక వచ్చింది. మంచోడు అయితే తప్పుకో, దారేంటో చూడు. లేదా ఆయన్ని అనునయించి ఒప్పించగలిగితే ఒప్పించు, ఒప్పించలేకపోతే తప్పుకో. పోరాటం ఎందుకు? అక్కడ ఘర్షణ లేదు, ఘర్షణతో పని లేదు. ఇవి కూడా ఎందుకు వస్తాయి? తెలిసిన మనుషుల దగ్గర వస్తాయి. సహజంగా ఇటువంటి ఘర్షణలు కుటుంబ సభ్యుల దగ్గర వస్తాయి. భార్య మనకు నచ్చినట్టు ఉండాలి అని మనం అనుకుంటాం, భర్త మనకు నచ్చినట్టు ఉండాలని భార్య అనుకుంటుంది, పిల్లలు మనకు నచ్చినట్టు ఉండాలని మనం అనుకుంటాం, తల్లిదండ్రులు మనకు నచ్చినట్టు ఉండాలని వాళ్ళు అనుకుంటారు, మన తల్లిదండ్రులు మనకు నచ్చినట్టు ఉండాలని మనం అనుకుంటాం, మనం వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని వాళ్ళు అనుకుంటారు. ఇదంతా తెలిసిన సర్కిల్లోనే ఈ ఘర్షణ వస్తుంది, తెలియని చోట రాదు అసలు. మీరు మతాలు పట్టుకెళ్ళాడినా, కులాలు పట్టుకెళ్ళాడినా, జాతులు పట్టుకెళ్ళాడినా, ఏదైనా డబ్బు పట్టుకెళ్ళాడినా, అహంకారం పట్టుకెళ్ళాడినా, ఏది పట్టుకొని భౌతిక విషయం ఆధ్యాత్మిక విషయంలో ఒక పరిమితిని పట్టుకొని వేలాడుతుంటే మీరు గుడ్డెద్ది చేలో పడ్డట్టు జీవిస్తున్నట్టే. జ్ఞానాన్ని వాడటలేదు. జ్ఞాన దర్శనం జరగాలి. అందుకే ఆధ్యాత్మిక చదువు. ఏమంటే అయితే మరి మేము ఇవన్నీ వదిలేయాలంటే ఒక్క చిన్న మార్పు కూడా చేయొద్దని ముందు నుంచి చెబుతున్నా. ఒక్క చిన్న మార్పు కూడా నీ జీవితంలో ఏం చేయొద్దు. భౌతికంలో చేయొద్దు, ఆధ్యాత్మికంలో చేయొద్దు. మూల విషయం గుర్తుంటే చాలు, మిగిలినవన్నీ సరైపోతాయి. అక్కడ నీకు అవి విభాగాలని తెలుస్తుంది, విరోధాలు కాదని తెలుస్తుంది. సౌకర్యవంతం కోసం ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న విభాగాలు అయ్యి, విరోధాలు కాదు. అలాగే భిన్న భిన్న మనుషులు ఉన్నప్పుడు భిన్న భిన్న అభిప్రాయాలు, భిన్న భిన్న ఆలోచనలు. అవి విభేదాలు అంటే విడిగా ఉన్నాయి అంతే, విడివిడులు అంతే తప్ప విరోధాలు కాదు. విరోధం లేదు ఎక్కడ, విభాగాలు ఉన్నాయి, వైరుధ్యత ఉంది, విరోధం లేదు. అది మూలం తెలిసినప్పుడు విరోధం లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఒక చెట్టులో కాండం ఉంది, కాండం నుంచి కొమ్మలు ఉన్నాయి, కొమ్మల నుంచి చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి, పెద్ద కొమ్మలు ఉన్నాయి. అక్కడి నుంచి కొమ్మలన్నింటికీ ఆకులు ఉన్నాయి, ఆ తర్వాత కాయలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. విరోధం ఏముంది? అన్నీ వేరువేరుగా కనబడుతున్నాయి కానీ మొత్తం కలిపితే చెట్టు. ఈ చెట్టు మొత్తం బతికొండాలి అంటే కింద వేళ్ళు అసలు ఆధారం, అవి కనపడవు. అలాగే నేను అనేటువంటి మనిషిని, నేను మానవ జాతిని, నాలో మళ్ళీ అనంత సంస్కారం డెవలప్ అయ్యి పెరిగి నా అనంత ఆత్మశక్తి ఎరుక నాకు కలగాలి అంటే ముందు అసలు ఈ మూల సూత్రం నాకు తెలియాలి. చెట్టుకు ఆధారం వేళ్ళని తెలిసినట్టు నాది మానవ జాతి అని తెలియాలి. నాలో ఈ విభేద విరోధ తత్వం పోవాలి. పోయినప్పుడు ఏమవుద్ది? మంచిగా జీవిస్తాను, అలజడులు ఉండవు, మనసు శాంతిస్తుంది, ఎవరితో గొడవ ఉండదు, ఘర్షణ ఉండదు. అసలు నా జీవితంలో 100% కాలం మిగిలిపోద్ది, మనశ్శాంతి మిగిలిపోద్ది. ఎందుకంటే మూలమే అసలు ఆగిపోయింది. మూలంలో అంతా ఒకటే, సమస్త భావన వచ్చేసింది. జీవించేటప్పుడు ఎవరికి తగ్గట్టు వాళ్ళు జీవిస్తారని అర్థమైపోయింది. మూలంలో మొత్తం ఒకటే. 90% ఇప్పుడు నేను ప్రశాంతతలోకి వచ్చేసాను. 90% నాకు విరోధాలు విభేదాలు అన్నీ పోయినాయి.
ఇప్పుడు నేను ఆ జ్ఞానం ఏదైతే అర్థం చేసుకుంటున్నానో ఆ జ్ఞానమే అనంత ఆత్మశక్తి. నాకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే సమయం మిగిలింది. ముందు నేను మనశ్శాంతిగా ఉంటున్నాను, సమయం మిగిలింది, విరోధాలు లేవు, విభేదాలు లేవు, మనసు అనేక రకాల వంకరలు తిరగాల్సిన అవసరం లేదు. ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఎన్ని రకాలేంటి, చిత్రాలేంటి. ఇప్పుడు అసలు న్యూస్ ఛానల్స్ ఉండి లక్షల్లో న్యూస్ ఛానల్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఏముంటాయి అందులో? ఏమీ లేదు. వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, రోజు ఇదే ఒకే విషయాన్ని 1,00,000 ఛానల్స్ 1,00,000 రకాలుగా చెబుతాయి. ఇదంతా ఏంటి? విషయాసక్తి. విభేదం మీద వచ్చింది, విరోధం మీద వచ్చింది. వాళ్ళు అలా వీళ్ళు ఎలా చెప్పుకోవటం వినటం కూడా మనకు ఆసక్తి అయిపోయింది. అలాంటిది పోద్ది అసలు. అంతరంగంలో ఎప్పుడైతే మూలంలో నేను మానవ జాతి, మూలంగా నేను మనిషిని, మొత్తం అందరూ మానవ జాతే అని ఆ మూల దర్శనం ఎప్పుడు స్థిరంగా ఉందో, అంటే చెట్టుకు ఆధారం వేళ్ళనే భావనలా నా భావన నా అంతరంగంలో స్థిరంగా అది ఉండి, దానిపైనుంచి మిగిలిన అన్ని భౌతిక అవసరాల కోసం, జీవన మనుగడ కోసం తయారు చేసుకోబడినవి ఇవి అన్నప్పుడు అసలు నువ్వు ఎవరిని ద్వేషించవు, సరికదా అందరిని అంగీకరించుకుంటూ వెళ్ళిపోతావు. ఏదైతే నాకేమైనా తినడానికి కావాలి, కట్టుకోవడానికి కావాలి, నాది నేను చూసుకుంటూ వెళ్ళిపోతా. అయిపోయింది. నీకు అసలు నేను అడ్డం రాను, నువ్వు నాకు అడ్డం వస్తే నేను తప్పుకు వెళ్ళిపోతాను. ఏముంది ఇందులో? 800 కోట్ల మందిలో ఒకరికొకళ్ళు అడ్డం రాకుండా ఎట్టుంటారు? నువ్వే తప్పుకోవాలని నేను అలా ఘర్షణ పడి కూర్చోను. ఎందుకంటే మూలంలో మానవ జాతి, మనందరం మనుషులమే, నాలాంటి వాడివే నువ్వు కూడా. అది వచ్చేటప్పటికి 90% నీ జీవితం, నీ మనసు, నీ మొత్తం ప్రశాంతం అయిపోద్ది. మీరు ముందాన్ని సాధన చేసుకోండి లోపల. మీరు మళ్ళీ చెబుతున్న గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటే ఏంటో తెలుసా? ఏదైనా మూలంలో ఈ సూత్రాన్ని వదిలేసి భౌతికంలో అయినా ఆధ్యాత్మికతలో అయినా విషయాలను పట్టుకు ఏలాడుతూ అది లేకపోతే ఉండలేను, ఇలా లేకపోతే ఉండలేను, ఇలా లేకపోతే చేయలేను, అలా లేకపోతే చేయలేను, నాకు ఇదే ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, ఏది మాట్లాడినా మీలో జ్ఞాన దర్శనం లేదు, మీరు జ్ఞానాన్ని ఉపయోగించటం లేదు. సంపూర్ణమైనటువంటి శరీర భావనలో, ఇంద్రియ భావనలో ఇరుక్కుపోయి చెట్టుకు వేళ్ళుంటాయి అనే విషయం మరిచిపోయి చెట్టును మాత్రమే చూస్తున్నట్టుగా శరీర భావనతో సంపూర్ణంగా అజ్ఞానంలో ఇరుక్కుపోయి అంధకారంలో జీవిస్తున్నారు. అందుకే గుడ్డెద్దు చేలో పడినట్లు. గుడ్డెద్దుగా అంధకారమే, కనపడకేగా అది వెళ్ళిపోయిన చేలో తింటుంది. కాబట్టి అసలు మన వెళ్ళే మార్గం కరెక్టా, మన మతం కరెక్టా, మన దేవుడు కరెక్టా, మన గురువు కరెక్టా, మన విధానం కరెక్టా, మన పద్ధతి కరెక్టా, మన ఆధ్యాత్మికత కరెక్టా, మన ఆచారం కరెక్టా, మన సాంప్రదాయం కరెక్టా, అసలు నా జీవన విధానం, నా భక్తి విధానాలు కరెక్టా కాదా అనేది నీకు నువ్వే చూసుకోవచ్చు. ఎలాగో తెలుసా? మూలంలో నేను మానవుణ్ణి, మొత్తం మానవ జాతి, ఇది మానవ జాతి సౌలభ్యం కోసం చేసుకున్న ఏర్పాట్లు అని మూల సూత్రం గుర్తుండి నువ్వు ఎందులో సాగుతున్నా నువ్వు కరెక్టే. ఎందుకని? ఎలా విభేదిస్తావు? అసలు నువ్వు ఎవరితో విభేదిస్తావు? సౌలభ్యం కోసం కదా. అక్కడ 100 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి భూమి మీద బతకడానికి. నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ వేసుకెళ్ళొచ్చు, మోటార్ సైకిల్ వేసుకెళ్ళొచ్చు, కారు వేసుకెళ్ళొచ్చు, బస్సు ఎక్కొచ్చు, లారీ ఎక్కొచ్చు, రైలు ఎక్కొచ్చు, విమానం ఎక్కొచ్చు. ఇలాంటి సౌకర్యాలు కొన్ని వందల వేల లక్షల వాహనాలు ఉన్నాయి. ఇది తప్పు, ఇది రైట్ ఏముంది? అలాగే ఆధ్యాత్మికతలో భక్తిలో తయారు చేసుకున్నారు. తప్పు రైట్ ఏముంది? మూలంలో మేమంతా ఒకటే, మేమందరం మనుషులు. నేను ఎలా నా దాంట్లో పోతున్నాను, వాళ్ళ దాంట్లో పోతున్నారు. అంటే ఎవరికాళ్ళు అలా అనుకున్నప్పుడు అంత సమసిపోయిందిగా, శాంతి అయిపోయిందిగా. ఆధ్యాత్మిక చదువులో నీ అంతరంగంలో ఈ శాంతి ఉండాలి. అంటే మూలంలో నీకు ఇది ఉండాలి. మూలంలో నేను మానవ జాతి అని ఉండాలి. నేను నాది పలానా మతం, మూలంలో నాది పలానా మతం, నాకు పలానా దేవుడు ఇష్టం. అలా మూలంలో అవి ఉండకూడదు. అవి ఉన్నప్పుడు నువ్వు నీ పిల్లలకి అయ్యే నేర్పుతావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో అయ్యే మాట్లాడతావు, అలాంటి వాళ్ళని పోగేసుకుంటావు, అలాంటి తెగలు నిర్మిస్తావు, అలాంటి జాతులు నిర్మిస్తావు, వైరుధ్యాలు పెంచుతావు. ఈ తెగలు జాతులు వీళ్ళందరూ గొడవలు పడి కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది అది. అయితే ఆ కొట్టుకు చేస్తే సామాన్యం, మనకెందుకు ఆ గొడవ వేరు. కానీ ఇప్పుడు మన వరకు మరి నువ్వు ఇది ఎందుకు చెబుతున్నావా అంటే, ఈ మూల జ్ఞానం లేకపోతే నువ్వు ఆత్మజ్ఞానంకి వెళ్ళలేవు, నువ్వు నిన్ను బంధించుకుంటావు. ఇప్పుడు నువ్వు అసలు శరీరమే కాదురా మగడా అంటే అని కదా నీకు చెప్పాల్సింది. ఇప్పుడు నువ్వు అసలు ఈ శరీరమే కాదు, నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడవు, స్వరూపురాలివి. శరీరమే కాదు అంటే 100 సంవత్సరాల వరకు నువ్వు శరీరమే. శరీరం కూడా నువ్వు, మనసు కూడా నువ్వు, కానీ శాశ్వతంగా నువ్వు అనంత ఆత్మశక్తివి. అసలు శరీరాన్ని కొట్టేస్తుంటే, అసలు మనిషి మానవ జాతికి చెందిన శరీరాన్ని కొట్టేస్తుంటే మూల సూత్రం వచ్చేది 100 సంవత్సరాల వరకు నిజమైన శరీరం అంతే. చావు వరకు, చావు వచ్చినాక ఇది శరీరం నిజం కాదు, వెళ్ళిపోయింది.
పంచభూతాల శరీరం పంచభూతాల్లో కలిసిపోద్ది. అసలు శరీరాన్ని కొట్టేసి మనం అనంత ఆత్మశక్తికి వెళ్ళాలి అంటే నేను ఇక్కడ మతాన్ని, మార్గాన్ని, దేవుణ్ణి, విధానాన్ని పట్టుకుంటే నువ్వు వెళ్ళగలవా లేదా నువ్వే చూసుకో. నాకు ఆ విశాల భావన రాకుండా ఈ పరిమిత భావనలోంచి నేను నా శరీర భావాన్ని పోగొట్టుకొని, మనోభావాన్ని పోగొట్టుకొని అనంత ఆత్మశక్తిని అనే భావానికి నేను వెళ్ళగలనా లేదా నువ్వు ఆలోచించుకుని నీకే అర్థమైపోద్ది. నా బొడ్డోడు చెప్పటం ఎందుకు? నేను ఈ పరిమిత భావాలతో ఇతర మతాలను దూషిస్తూ, ఇతర దేవుళ్ళని ద్వేషిస్తూ, నాదే కరెక్ట్ అనుకుంటూ, అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అనుకుంటూ, నాదే ప్రచారం చేస్తూ, అందరూ నాదే నమ్మండి అని చెబుతూ, అందరూ నా దాంట్లోకే రండి అని చెబుతూ, ఏముంది నీది అక్కడ? ఏం చేసుకుంటావు? అందరూ అందులోకి వచ్చారు, ఏం చేస్తావు? ఆత్మజ్ఞానం వేరు. అసలు నువ్వే నీ శరీరాన్ని వదిలేయాలి. వీళ్ళందరినీ పోగేసుకున్నావు. పైగా ఒక్క శరీరాన్ని వదలమంటే లక్షల కోట్ల శరీరాలు పోగేసుకుంటున్నారు. మా మతం అని, మా జాతి అని, మా ఆచారం అని, మా సాంప్రదాయం అని, మా కులం అని, మా తెగని. అసలు ఆ ఒక్క శరీరమే వదలాలి. మనం శరీర భావన వదలాలి. ఎందుకని? ఈ శరీరం అనేది మృత్యువు వరకు మాత్రమే నిజం. రోజు మారిపోతుంది. మరి ఇప్పుడు కూడా అది శాశ్వత సత్యం కాదు. రోజు మార్పు చెందిపోతూ ఉంటుంది. రోజు మారిపోతుంది, మార్పు చెందుతుంది శరీరం. ఇది వదిలితే గానీ ఆత్మజ్ఞాన భావంలోకి వెళ్ళలేము. నేను అనంత ఆత్మశక్తిని ఎరుకను పొందలేము. అలాంటిది వదలకుండా మళ్ళీ నాకు సంబంధించి నా మతం, నా దేవుడు, నా మార్గం వాళ్ళని గుంపులుగా లక్షలు పోగేసుకుంటే అసలు నేను ఇప్పుడు నన్ను బంధించుకున్నానా, స్వేచ్ఛలోకి తెచ్చుకున్నానా? మీరే ఆలోచించుకోండి. కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ నేను తప్పు అయితే నేను క్షమించండి. నేను చక్కగా నా తప్పు అయితే మీకు క్షమాపణలు చెబుతున్నా, మీకు తప్పు నేర్పకూడదు, మీ పాదాలకు నమస్కరిస్తున్నా, మీరు తప్పు అర్థం చేసుకోబాకండి. తప్పుగా ఎవరికి చెప్పినా ఆధ్యాత్మికతలో జ్ఞానాన్ని తప్పుగా అందించడాన్ని మించిన మహానరకం, మహాపాపం ఇంకోటి ఉండదు. కానీ మీరు ఆలోచించుకోండి, అంతే. మీకు మీరే ఆలోచించుకోండి. నాదే ఇప్పుడు అసలు ఈ శరీర భావన, నా సొంత శరీరం ఏదుందో, నా ఇంద్రియాలు ఏమున్నాయో, నా మనసు ఏముందో, ఈ శరీరం నిరంతరం మార్పు చెందిపోతుంది. ఈ శరీరంతో నేను ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ మనసుగా అయిపోతుంది. ఆ మనసు నన్ను తిరిగి కదిపి కుదిపి రకరకాల వ్యసనపరురాల్ని చేసేసి ప్రపంచంలో తిప్పేస్తుంది. ఇందులోంచి నిన్ను రక్షించి తీసుకొద్దామని ఎంతో మంది మహాత్ములు వాళ్ళు ఎంతో సాధనలు చేసి కనుగొని పొందినటువంటి ఆ అనుభవాన్ని, ఆత్మజ్ఞాన సత్యాన్ని, ఆత్మశక్తి సత్యాన్ని, దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టి ఆత్మజ్ఞాన మార్గము అని ఇలా సాధనలు చేసుకోండి. అయినా అసలు ఒరిజినల్ గా నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు, అది నశించిపోయేది. చూసుకో, శరీరం నిరంతరం మార్పులకు లోనవుతుంది. సృష్టిలో ఉన్న అన్ని ఇలాగే నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉన్నాయి. అన్ని పంచభూతాలతో ఏర్పడి పంచభూతాల్లో కలిసిపోతాయి. ఈ పంచభూతాలన్నింటికీ ఆధారమైనది ఏంటయ్యా అంటే శక్తి. అది దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టాము. ఈ పంచభూతాలు దానికి భిన్నమైనవి కాదు. దాని యొక్క లక్షణములు, దాని యొక్క గుణములు, ఆత్మశక్తి యొక్క గుణములు, లక్షణములు. నువ్వు ఈ సత్యం తెలుసుకోవాలి. నువ్వు నీ శరీర భావాన్నే వదులుకోవాలి. నువ్వు నీ మనోభావాన్నే దాటాలి. వదులుకోవాలంటే శరీరం వదిలేమని కదా, దాటాలి. నీ శరీర భావం దాటాలి, మనోభావం దాటాలి, శక్తి భావంలోకి రావాలి. అది శరీరంతో ఉండగానే చెయ్యాలి. శరీరం లేకపోతే అది చేయటం కుదరదు, అర్థమవదు. గ్రహింపు అనేది శరీరంలో ఉన్న పంచేంద్రియాల ద్వారా మనసు గ్రహిస్తుంది. ఆ మనసే శక్తిగా రూపాంతరం చెందుతుంది నువ్వు సరైన ఆత్మజ్ఞానాన్ని గ్రహిస్తే. లేకపోతే అదే మనసు శరీరం ద్వారా ప్రాపంచిక విషయాలను గ్రహించి మనసుగా తయారయ్యి నిన్ను ప్రపంచంలో తిప్పుతూ ఉంటుంది. నేను శరీరమే అనే నిజాన్ని చెప్పి నీకు అలా తిప్పుతూ ఉంటుంది. ఈ మనసే సర్వానికి కారణం. అందుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధాలు కలిగించుకొని నువ్వు ఇరుక్కుపోయేవాళ్ళన్నా నీ మనసే కారణం. బంధాలు వదిలించుకొని మోక్షం కలగాలన్నా, విశాలత్వంలోకి వెళ్ళాలన్నా, నువ్వు నీకు తెలియాలన్నా ఈ మనసే కారణం అని మహాత్ములు చెప్పారు. అలాంటప్పుడు మన శరీరాన్నే మనం దాటాలి, మనసుని దాటాలి. అంటే అది ఎక్కడ దాటాలి? జ్ఞానంలో దాటాలి, భావంలో దాటాలి, ఆలోచనలో దాటాలి, అంతరంగంలో దాటాలి. విడిగా శరీరాన్ని దాటడం ఎలా కుదురుతుంది అన్నప్పుడు అసలు శరీర భావాన్నే మనం మతానికి, దేవుళ్ళకి, మార్గాలకి ముడిపెట్టి పరిమితం చేసుకొని ఈ దేవుడు, ఈ మార్గం, ఈ మతం అనే వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా నీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించుకోగలవు? అంత విశాల భావాన్ని అలా కలిగించుకోగలవు? ఇరుకు సందుల్లో కదా మనం ప్రయాణిస్తున్నాం, వేరుగా విభిన్నతలోకి వెళ్తున్నాం కదా. అయితే నీకు విభిన్నత విరోధం లేదా ఎవరి మీద? నీ దాంట్లో నువ్వు పోతున్నావా? అసలు గొడవ లేదు.
అస్సలు గొడవ లేదు, నువ్వు చక్కగా ఆత్మసాక్షాత్కారానికి పనికొస్తావు, వెళ్ళిపోతావు, నువ్వు మోక్షాన్ని పొందుతావు. అయితే మళ్ళీ ఇంకోటి, నాదే కరెక్ట్, నా దాంట్లోకి అందరూ రండి, ఇందులో మోక్షానికి దారి ఉందని చెబుతున్నావా, అయితే నువ్వు వెళ్ళవు. ఎందుకో తెలుసా, నువ్వు మళ్ళీ నాదే కరెక్ట్ అంటున్నావు, నీ దాంట్లోకి అందరిని ఆకర్షిస్తున్నావు. నువ్వు వెళ్ళే ప్రయాణం మానేసి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నీ దాంట్లోకి రమ్మని చెబుతున్నావు. వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళేంటి, వాళ్ళు వెళ్ళరా వాళ్ళ మార్గాల్లోకి, నువ్వెందుకు అంటే నువ్వు తెలివి తక్కువడి, నువ్వు తెలివి తక్కువ దానివి. అయితే నువ్వు తెలివి అనుకుంటున్నావు, ఎందుకని అహంకారము చేత, దేహభావన చేత, నేను నాది అనేటువంటి ఒక అహంకారపూరితమైంది, నాది కరెక్ట్ అనే భావన కల్పించి అందరూ ఇందులోకి వచ్చేయండి అని అందరిని ఇందులోకి లాగేద్దామని ట్రై చేస్తుంది. అయితే నువ్వు ఆత్మసాక్షాత్కారానికి పనికిరావు. ఎందుకంటే నిన్ను నువ్వే బంధించుకుంటున్నావు, ఒక మార్గంలో, ఒక మతంలో, ఒక దేవుళ్ళలో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో కట్టేసుకుంటున్నావు. నువ్వు కట్టేసుకోవటం కాకుండా నిన్ను కట్టేసుకోవడానికి మళ్ళీ నీ చుట్టూ వందల వేల మందిని పిలిచి వాళ్ళతో కూడా కట్టించుకుంటున్నావు, నువ్వు వాళ్ళకి కట్టేస్తున్నావు. ఎవరు ఇందులో అయినా వెళ్ళండి, తప్పులేదు, నాదే కరెక్ట్, అందరూ ఇందులోకి రండి అని చెప్పుకో, నీది నువ్వు వెళ్ళి హాయిగా వెళ్ళు. అలాగే వాళ్ళ తప్పు, అది సరికాదని అస్సలు చెప్పుకో, ఇంకా దుర్మార్గుడు. అలా అని ఏదో ఒక దాంట్లో వెళ్ళకుండా ఎలా ఉంటావు, నీకు నచ్చిందంటే వెళ్ళు. ఎలా వెళ్ళాలి, శరీర భావన తగ్గుతూ ఉండాలి, ముందు నీలో ఉన్న చెడంతా పోవాలి. ఫస్ట్ పాయింట్, నీకు నువ్వే చెక్ చేసుకో, నీలో చెడు గుణాలు నశిస్తూ ఉండాలి. నువ్వు ఎందులో వెళ్తున్నా, ఏ గురువుతో వెళ్తున్నా, ఏ మార్గంలో వెళ్తున్నా, ఏ మతంతో వెళ్తున్నా, ఏ దేవుడితో వెళ్తున్నా, ఏ ఆచారంతో వెళ్తున్నా, ఏ సాంప్రదాయంతో వెళ్తున్నా, ముందు నీలో ఫస్ట్ చెడు పోవాలి. అవునా కాదా, ఎవరికాళ్ళు చెక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. చెడు పోగొట్టుకుంటూ ఉండాలి, అవన్నీ దీనికి సహకరించాలి. రైట్. నెంబర్ 2, చెడిపోయినాక నేను ఈ శరీరము కాదు అంటే, కాదంటే 100 ఏళ్ల వరకే శరీరం నశించిపోయినా నేనుంటాను అనే సత్యం నాకు అర్థమవుతూ ఉండాలి. నా మనసులో ఆ సత్యం స్థిరపడుతూ ఉండాలి. అంటే నా మనసు బంధ మనసు కాకుండా మోక్ష మనసుగా అవుతూ ఉండాలి. ఇది జరుగుతుందా లేదా చూసుకోండి. అది అలా జరుగుతూ ఉంటే నువ్వు వెళ్తున్నాయని కరెక్టే. అక్కడి నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి జ్ఞాన మార్గం మనసులో స్థిరపడుతూ ఉండాలి, ఆ భావనలు మనసులో స్థిరపడుతూ ఉండాలి. శరీరం నశించినా నేనుంటాను అనేటువంటి భావాలను స్థిరపరుస్తూ నిన్ను అది నడిపిస్తూ తీసుకెళ్తూ ఉండాలి. వెళ్తుంటే నువ్వు కరెక్టే, అది ఏ మార్గం అయినా కరెక్టే. అక్కడ ఇప్పుడు నాది కరెక్ట్, వాళ్ళకి తప్పు అంటానికి అసలు టైం ఎక్కడుంది? నన్ను నేను చూసుకొని, నన్ను నేను తెలుసుకొని, నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకోవడానికి అసలు 100 సంవత్సరాలు సరిపోద్ది నీకు? ఆలోచించండి మీరు తెలియగలవాళ్ళు అయితే. అప్పుడు నువ్వు నాదే రైటు, మీ అందరు ఇందులోకి రండి అని మళ్ళీ ప్రచారాలు చేస్తాను, వీళ్ళందరినీ ఇందులోకి తీసుకొస్తానని. నీ 100 సంవత్సరాలే నీ ఆత్మసాక్షాత్కారానికి సరిపోవరా నాయన ఈ జన్మ అంటే? ఎందుకని నీ కుటుంబం ఉంది, నీ జీవితం ఉంది, నీకు ఆహారం కావాలి, నువ్వు డబ్బు సంపాదించుకోవాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నీ శరీరాన్ని చూసుకోవాలి. ఈ బాధ్యతలన్నీ చేసుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును స్వరూపురాలను తెలుసుకోవాలి. అప్పుడు నాదే కరెక్ట్, నేను వాళ్ళని ఇందులోకి తీసుకొస్తే, వీళ్ళని ఇందులోకి తీసుకెళ్తా, రోడ్లమ్మడి తిరుగుతానని నువ్వు వెళ్తావా? నువ్వు చేస్తున్న తప్పు రైటో నాకు అనవసరం, నీకు ఇష్టమైంది నువ్వు చేసుకోవచ్చు. నాకు మోక్షం అక్కర్లేదండి, నాకు ఏం అక్కర్లేదు, నేను ఇదే చేస్తానండి, అసలు నేను కాదన్న వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. తాగుబోతుల్ని ఎవరు వద్దన్నారు, తిరుగుబోతుల్ని ఎవరు వద్దన్నారు, అసలు ఎన్ని జరుగుతున్నాయండి. గవర్నమెంట్లే అమ్ముతున్నాయి. ఆథరైజ్డ్ వ్యభిచార గృహాలు నడుపుతున్నారు అనేక దేశాల్లో. ఇక్కడ విషయం అది కాదు. ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్న నలుగురు ఎవరున్నారో వాళ్ళకి చెబుతున్నా. మాకు అర్థమవుతుందన్న నలుగురు, చెప్పండి అన్న నలుగురు కోసమే చెబుతున్నా, నేను అందరి కోసం అసలు చెప్పట్లా. మీరు ఇలా పొందగలుగుతారా? అసలు ఇప్పుడున్న నీ జీవితకాలం నీకు సరిపోద్దా? నీ కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ, దీన్ని ఆచరించుకుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, శరీరం వదిలే లోపల నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును స్వరూపురాలని తెలుసుకోవటానికి నీ జీవితకాలం ఇప్పుడుది సరిపోద్దా? సరిపోయినప్పుడు నువ్వు పెట్టుకున్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ కార్యక్రమాలన్నీ ఇప్పుడు నీకు అడ్డమా బంధమా కాదా? ఏది నా మతమే కరెక్టు, నా మార్గమే కరెక్టు, నా దేవుడే కరెక్టు, మీ అందరూ నా దాంట్లోకి రండి, నేను మీ అందరినీ ఇందులోకి తీసుకొస్తాను, నా జీవితం దీనికి అంకితం చేసేసాను, అందరినీ ఇందులోకి మార్చేస్తాను అని నువ్వు భావించుకున్నావు. బాగానే ఉంది, తప్పేం లేదు. బోల్డ్ మంది బోల్డ్ చేస్తున్నారా, చేసుకోవచ్చు. కానీ అసలు నువ్వు అప్పుడు నీ సాధన పోయిందిగా, నువ్వేం చేయలేవుగా. చేయగలవా లేదా, సరిపోద్దా లేదా, తెలియగలవాడివి, తెలియగల దానివి అయితే ప్రజ్ఞతో ఆలోచించుకో. మాకు అక్కర్లేదండి, మేము ఇలాగే జీవిస్తామంటే అసలు మీ పాదాలకు నమస్కారం. నేను అసలు మీకు చెప్పట్లేదు. నన్ను అనుసరిస్తూ ఇది వింటున్న ఆ నలుగురు ఎవరున్నారో ఆ నలుగురికి చెబుతున్నా. ఆ నలుగురు విన్నవాళ్ళు కామెంట్ పెట్టండి. ఇది నువ్వు, ఈ జీవితం నువ్వు జీవించడానికి వచ్చావు. నీ జీవితం ఇది. నువ్వు అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి.
ఎవరి జీవితం వాళ్ళు అలాగే, ఎవరికాళ్ళు అలాగే జీవిస్తారు. ఎవరికాళ్ళు వాళ్ళు అన్నం తింటేనే కడుపు నిండుద్ది, ఎవరికాళ్ళు వాళ్ళు గాలి పిలిస్తేనే బతుకుతారు, ఎవరికాళ్ళు వాళ్ళు నీళ్లు తాగితేనే దాహం తీరుద్ది. మొత్తం అన్నీ అంతే. జ్ఞానమైన అంతే, ఆధ్యాత్మికత అయిన అంతే, భక్తి అయిన అంతే. మరి నువ్వేం చేస్తావు? ఇళ్ళకి ఇప్పుడు నీ సమయం వృధా పరుచుకొని నువ్వేం చేస్తావు? వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేను తెలివిగలవాడిని, నేను తెలివిగలదాన్ని నేను ఎందుకు అనుకుంటున్నావు? సృష్టి వాళ్ళందరికీ నీలాంటి మానవ జన్మిచ్చి తెలివి ఇవ్వలేదు అనుకుంటున్నావా? అందుకే చెప్పా, మూల సూత్రంలో మనిషిగా మానవ జాతిలో అందరం ఒకటే. సింపుల్, హాయిగా బతుకు. ఒకవేళ ఈ విషయం తెలియని వాళ్ళు అజ్ఞానంతో ఎవరైనా వెళ్తా ఉంటారు, భౌతికంలో ఆధ్యాత్మికంలో, కొంచెం ఓర్పు వహించు, కొంచెం భరించడం నేర్చుకో. ఆలోచించి చూడండి. దీన్ని నేను చెప్పిన ఈ శీర్షిక ఏమి లేదు, మీరు జ్ఞానాన్ని వాడుతూ జీవిస్తున్నారా లేదా? జ్ఞానం వాడటం అంటే మూలంలో నేను మనిషిని, మానవ జాతికి సంబంధించిన వాడిని. అక్కడి నుంచి ఇంక మతములు, మార్గములు, విధానములు, భౌతికమైన ఆధ్యాత్మికమైన అన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వాటిని, మనుషులు నిర్మించుకు తయారు చేసుకున్న వాటిని, జీవన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న వాటిని, డబ్బుతో సహా నేను వాటినే పట్టుకెలాడుతున్నాను, నాకు అవే ప్రాముఖ్యత అంటే నువ్వు గుడ్డెద్దు చేలో పడ్డట్టు జీవిస్తున్నట్టు. అవునా కాదా మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పట్లా, నా అభిప్రాయం చెప్పే నాకు అలా అనిపించింది, అది గుడ్డెద్దు చేలో జీవితం అని. మూల సూత్రంలో నేను మనిషిని అని ఉండి నీకు తగు అవసరాలకు అన్నీ చేసుకో, తప్పులేదు. అలా ఉన్నప్పుడు అసలు నీకు ఎవరితో ఘర్షణ రాదు, అన్నీ కరెక్టే. ఇక్కడ కాదు ఘర్షణలు పడుతూ నాకు మూలం ఇదే అంటూ అందరినీ బాధ పెడుతూ, అందరితో గొడవలు పడుతూ, నాదే రైట్ అంటూ ఘర్షణలు సృష్టిస్తూ, నేను అశాంతిలోనే అందరినీ అశాంతిలోని చేస్తే అది భౌతికమైన ఆధ్యాత్మికమైన నువ్వు గుడ్డెద్దు చేలో పడుతున్నట్టు, గుడ్డెద్దు చేలో పడ్డట్టే నీ నడక సాగుతుంది. అందుకని మనం ఎవరో ఒక నలుగురు, నేను అందరికీ చెప్పట్లా, నాది వినేవాళ్ళకి, అర్థమవుతుంది అన్న వాళ్ళకి, అనుసరిస్తున్నానన్న వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను. దయచేసి మిగిలిన వాళ్ళు నన్ను క్షమించండి, మీ జోలికి నేను అస్సలు రావట్లా, మీ పాదాలకు నమస్కారం, అది కూడా చెబుతున్నా. నాది వింటున్న వాళ్ళకి చెబుతున్నా, సోదర సోదరీమణులు ఎవరో వింటున్నారు, మాకు అర్థమవుతుంది చెప్పమంటున్న వాళ్ళకి చెబుతున్నా. మీరు చూడండి, జ్ఞానాన్ని ఉపయోగించి బతుకుతున్నారా, గుడ్డెద్దు చేలో పడినట్టు బతుకుతున్నారా? గుడ్డెద్దు చేలో పడినట్టు బతకటం అంటే చెబుతున్నా అన్నింటినీ పట్టుకు వేలాడటం, అవి లేకపోతే నేను ఉండలేను అనుకోవటం, నాదే కరెక్ట్ అనిపించటం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, మనం బాధపడటం, అది ఆధ్యాత్మికమైన, దైవీపరమైన, భౌతికమైన కాదు. మౌలికంగా అసలు మూల సూత్రం సృష్టిలో నేను మనిషిని, ఇది సృష్టి సత్యం. ఆ సత్యం మార్చడం కుదరదు. మనుషులు ఏర్పరిచిన సత్యాలు మారిపోవచ్చు ఎప్పటికైనా. ఇప్పుడు చాలా సింపుల్, మనం ఇన్ని అనుకుంటున్నామా, ఒక రోజుకి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిసి, ఇప్పుడు భారతదేశంలో మనకు ఆధార్ కార్డు ఇచ్చినట్టు మొత్తం కులాలు, మతాలు, జాతులు మొత్తం తీసిపారేసి ఏమీ లేవు అని చెప్పి మానవాళ్ళంతా కూర్చొని నిర్ణయించుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక నెంబర్ ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి, భారతదేశానికి 91 స్టార్టింగ్. భారతదేశం దాటితే కోడ్ మారిపోద్ది, వాళ్ళకి ఇంకో నెంబర్ ఉంటుంది. అలా మనకి ఆధార్ నెంబర్ లాగా ప్రపంచ పౌరుడి నెంబర్ ఒకటి, మన దేశ పౌరుడి నెంబర్ ఒకటి ఇచ్చేసారనుకోండి, అయిపోయింది. ఇంకా నెంబర్లతో ఉంటాం మనం. అసలు ఇవన్నీ ఎప్పుడైనా మార్పులు చెందొచ్చు, ఉండవు. ఎందుకని మనిషి సృష్టించుకుని మళ్ళీ బాగా ఆలోచనలో ముందుకెళ్ళి ఇంకా సౌలభ్యంగా ఏదో ఉంటుంది. ఈ కష్టాలు, నష్టాలు, గొడవలు, గోళ్ళు పోవాలంటే ఏం చేయాలని మానవ జాతి ఆలోచించుకుంటూ వెళ్ళినాక నెంబర్లు పెడతారంటే, అది ఎందుకు? గుర్తింపు కోసమేగా. అప్పుడు మొత్తం మనకి ప్రపంచవ్యాప్త 800 కోట్ల మందికి 800 కోట్ల నెంబర్లు ఇస్తారు. అది ఇప్పుడు మనకు పిన్ కోడ్లు ఉంటాయి చూడండి, మన ఏరియాని బట్టి పోస్టల్ పిన్ కోడ్లు ఉంటాయి, నెంబర్లేగా అయ్యి. అలా మనం భారతదేశంలో మన ఏరియాని బట్టి మన నెంబర్ వస్తుంది అంతే. మన ప్రపంచ పౌరుడి నెంబర్ అది. ఆ నెంబర్లో చూడగానే అక్షరాన్ని బట్టి నువ్వు భారతదేశం అని వాళ్ళకి తెలిసిపోద్ది. అలా ఏ దేశం వాళ్ళకి ఆ దేశం నెంబర్ని బట్టి తెలిసిపోద్ది. మన కార్లు అలాగే వస్తాయి, కారు రిజిస్ట్రేషన్ నెంబర్లు అలాగే ఉంటాయి, మోటార్ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అలాగే ఉంటాయి. ఏ స్టేట్లో అది తెలిసిపోద్ది, ఎక్కడ కొన్నారో తెలిసిపోద్ది, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో తెలిసిపోద్ది, అన్నీ తెలిసిపోద్ది. అవి ఏమైనా మార్పులకు లోనవచ్చు. అందుకని భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాలకి వ్యసన పరులు కాకుండా అవసరాలకు వాడుకోండి. జీవించడానికి అవసరాలు ఉన్నాయి. వ్యసన పరులు అయితే గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్తున్నట్టు, లేదంటే జ్ఞానంతో జీవిస్తున్నట్టు. మనం చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక చదువు ఆత్మ జ్ఞాన చదువు. అందుకని జ్ఞానంతో జీవిస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా విన్నా, నేను ఇది కేవలం నన్ను ఈ శీర్షికలు రోజు వింటూ మాకు అర్థమవుతుంది చెప్పండి అన్న వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను.
మిగిలిన వాళ్ళ కోసం కాదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా విని మీకు నచ్చకపోతే దయచేసి నన్ను క్షమించండి, నా సొంత విశ్లేషణలు. ఆ విషయాన్ని నేను ప్రతి శీర్షికలో స్పష్టంగా చెబుతున్నాను. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి నేనెక్కడ చెప్పగలను నాకే తెలియదు. ఏదో నాకు తెలిసింది నేను చదువుకుంటూ చెబుతుంటే నలుగురు వింటున్నారు, చెప్పమంటున్నారు. కాబట్టి ఆ నలుగురు కోసం, ఆ నలుగురు సోదర సోదరీమణుల కోసం చెబుతున్నాను. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.